ఇక్కడ రాగా నేను రమేష్ గారిని చూసి చాలా సంతోషంగా ఉంది. రమేష్ గారిని దేవుడు ఎంతో ప్రార్థనలు, సంఘాలు, సేవకులు అందరం ప్రార్థన చేశాం. ఇలా చూడడం చాలా చాలా సంతోషం, ఆశీర్వాదకరం. సరే, ఈ సంవత్సరం హాల్ మార్క్ అనే టాపిక్ ఇచ్చారు. ఎక్కడి నుండి తీశారు ఇది అంటే 1 పేతురు 1:7 నుంచి. 1 పేతురు 1:7 లోకంలో వాడే ఏదైనా ఒక పదాన్ని బిబ్లికల్ వేలో, వాక్యంలో ఉన్న ఏదైనా ఒక రెఫరెన్స్కు జత చేసి అందులో నుంచి టాపిక్ ఇస్తుంటారు రూపస్ గారు. నిన్న మా చర్చిలో రేపు రూపస్ గారి దగ్గరికి వెళ్ళాలి, హాల్ మార్క్ మీద మాట్లాడాలంటే అందరు నవ్వుతున్నారు. ఎందుకంటే నగలు పెట్టుకోవడం బాగా అలవాటయ్యి అందరికీ హాల్ మార్క్ అంటే నాకే తెలియదు. ఎందుకంటే నాకు ఉంగరాలు గింగరాలు ఏమి ఉండవు, పెద్ద బంగారానికి ప్రాధాన్యత ఉండదు కాబట్టి దాని గురించి నాకు తెలియదు. అందుకని మా చర్చ్లో బంగారు జ్యువెలరీ షాప్ ఓనర్స్ ఉన్నారు, గోల్డ్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళని పిలిచి అడిగాను నేను, ఏంటి హాల్ మార్క్ అంటే. అప్పుడు చెప్పారు, స్వచ్ఛత ధృవీకరణ BIS వారు ఇది 916 ఉంది అని ధృవీకరిస్తారు అది అని చెప్పారు. ఓహో, అది ఉంటే మాత్రమే 916 ప్యూర్గా ఉన్నట్టు అకౌంట్ అని అర్థం అని ఇలా చెప్పారు. సరే అయ్యగారు ఏం రిఫరెన్స్ ఇచ్చారా అని చూస్తే 1 పేతురు 1:7 ఇచ్చారు. చదువుదాం ఒకసారి. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచుంది. అమూల్యమైన మీ విశ్వాసము పరీక్షకు లోనైనప్పుడు మాత్రమే అది సిసలైన విశ్వాసమా, సిసలైంది కాదా, డూప్లికేటా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మాత్రమే స్వచ్ఛత ధృవీకరణ జరుగుద్ది. నా చిన్నతనంలో బంగారాన్ని ఒరిజినలో కాదో ఎలా చూసేవాళ్ళంటే గీటు రాయి అని ఉండేది కంసాలి దగ్గర. ఆ నైపుణ్యాన్ని ఇప్పుడు కోల్పోయారు రూపస్ గారు జనాలు. నల్లటి రాయి ఉంటుంది, గీటు రాయి, దాని మీద గీసి అని క్యారెట్ చెప్పేవాళ్ళు. అది ఎన్ని క్యారెట్లు ఉందో ఆ నల్లటి రాయి మీద, గీటు రాయి మీద బంగారాన్ని గీసి అంత స్కిల్ఫుల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మన బంగారం షాపులో వాళ్ళు కానీ లేదా వర్కర్స్ కానీ గీత గీసి ఇది ఎన్ని క్యారెట్లు ఉందో చెప్పమంటే చెప్పలేరు. వాళ్ళు మిషన్లో పెట్టాలి, ఆ మిషన్ ఇచ్చిన దాన్ని బట్టి చెప్పే పరిస్థితి ఏర్పడింది. నైపుణ్యం మనిషి ఒక విధంగా కోల్పోతున్నాడు అని నేనైతే అనుకుంటున్నాను. అది అంతకుముందు ఏదైనా క్యాలిక్యులేట్ చేయాలంటే 9 4 36 ఇది ఇంత కదా అనేవాళ్ళం. ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి దగ్గర, దాంట్లో ఏముంటుంది, మాట్లాడండి పర్లేదు, నేను మీకు కొత్త కాదు, మీరు నాకు కొత్త కాదు, ఇంకాసేపటికి ఇంకొంచెం స్పీడ్కి వెళ్ళాలి, మీరు స్టార్ట్ చేయండి మాట్లాడడం, ఓకేనా. క్యాలిక్యులేటర్ ఉంటుంది, నొక్కుతాం, ఎక్కాలే మర్చిపోయాం. ఏ చిన్న విషయమైనా డివైడెడ్ బై అన్నా మనమే. ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఇక్కడ 20 పళ్ళున్నవి 5గురికి పంచాలి ఎన్నంటే కూడా క్యాలిక్యులేటర్ తీసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అంతకుముందు చిన్నప్పుడు 5 4 20 అనేవాళ్ళం. మేధ పూర్తిగా టెక్నాలజీకి పరిమితం అయిపోయింది. సరే, ఎనీహౌ ఈరోజు ఇది స్వచ్ఛమైంది అని తెలియాలంటే హాల్ మార్క్ ఉంటేనే, 916 అని ఉంటేనే ఇది స్వచ్ఛమైంది అని. నీ విశ్వాసం స్వచ్ఛమైందా కాదా? నీ విశ్వాసాన్ని ఏ కొలబద్దతో కొలవగలము అంటే
బంగారాన్ని కొలిమిలోకి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే దాని శుద్ధత, సువర్ణం యొక్క శుద్ధత బయటకు వస్తుంది. అట్లాగే మీ విశ్వాసము. రూపస్ గారికి హాల్ మార్క్ అనే అంశం మీద మాట్లాడడం ఆయనకేం ఆసక్తి ఏం లేదు. కానీ హాల్ మార్క్ అనే మాటని 1 Peter chapter 1:7తో కంపేర్ చేసి చెప్పడం అన్నది ఆయన ఆసక్తి. దేనికి పడాలి హాల్ మార్క్? నీ విశ్వాసము స్వచ్ఛమైందో కాదో ఎలా తెలుస్తుంది? బంగారాన్ని కొలిమి గుండా తీసుకెళ్ళినప్పుడు అది ఒరిజినలా కాదా, మలినాలు ఏమైనా ఉంటే క్లీన్ అయిపోయి స్వచ్ఛమైన బంగారంగా శుద్ధ సువర్ణంగా బయటకు వస్తుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనం కొన్ని పరీక్షలకు లోనైనప్పుడు, ఆ పరీక్షల్లో నీవు నిలిచినప్పుడు, ఆ యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పు, మహిమ, ఘనత కలగడానికి కారణమవుతుంది అని. ఈరోజు మన విశ్వాసం హాల్మార్క్ బంగారానికి పడ్డట్టుగా ప్రభువు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తుంటాడు. ఆ పరీక్షలో మనం పాస్ అయితే తప్ప మనము స్వచ్ఛమైన విశ్వాసాన్ని కలిగిన వాళ్ళంగా నిరూపణ జరగదు. దీని మీద నేను అధ్యయనం చేశాను. ముందు నాకు యోబు గుర్తొచ్చాడు. యోబు మీద మాట్లాడాలని తలంచాను. కానీ మీరు బహుతరచుగా యోబును గురించి వింటారు కాబట్టి ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఎంచుకొని అతని విశ్వాసానికి స్వచ్ఛమైన విశ్వాసము 100% పాస్ అనే మార్కు ఎలా పడిందో, మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతి పరీక్షలు కూడా మన విశ్వాసము స్వచ్ఛమైనది, హాల్ మార్క్ పడిన బంగారంలాగా అనే రీతిగా ఉండాలి అనడానికి నేను ఒక పోలిక, క్యారెక్టరిస్టిక్ స్టడీని తీసుకొచ్చాను మీ దగ్గరికి. జెనిసిస్ చాప్టర్ 22 verse 1-3. ఆ సంగతులు జరిగిన తర్వాత, ఆదికాండం 22:1-3. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా నేను. 2, నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతాల్లో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులు 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. చిన్న ప్రార్థన. తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ ప్రెజెన్స్ మాకు తోడుగా ఉంచండి. అబ్రహాం యొక్క విశ్వాసం యొక్క స్వచ్ఛత ప్రమాణాన్ని ఈరోజు వాక్యం ద్వారా నిరూపించబోతున్నాం. మా జీవితాల్లో ఎదురయ్యే ప్రతి పరీక్షలు, ప్రతి విధమైన పరిశోధనల్లో స్వచ్ఛత మార్పును పొందిన వారంగా, ఆ ధృవీకరణ పొందిన వారమై నీ రాకడలో మెప్పు, ఘనతకు కారణంగా నిలుచుదుముగాక. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. శోధించెను అని లేదు, ఏముందంటే పరిశోధించెను అని ఉంది. ఇంగ్లీష్లో టెస్ట్, టెంప్టేషన్ ఈ 2 పదాలు చెప్పబడ్డాయి. టెస్ట్, టెంప్టేషన్ 2 ఒకటి కాదు. టెస్ట్ అంటే పరిశోధన లేదా పరీక్ష, టెంప్టేషన్ అంటే శోధన. శోధనకు పరిశోధనకు యోజనాల వ్యత్యాసం ఉంది. టెస్ట్ వేరు, టెంప్టేషన్ వేరు. టెంప్టేషన్ శోధన నష్టాన్ని కలిగించడానికి అపవాది నుండి వస్తుందని యాకోబు రాశాడు. బైబిల్ పరిశీలకులకు, బైబిల్ చదివే వాళ్ళకు అర్థమయ్యే విషయం అది. టెంప్టేషన్ అపవాది నుంచి వస్తుంది, టెస్ట్ దేవుని దగ్గర నుంచి వస్తుంది. టెస్ట్ పరిశోధన. అబ్రహామును దేవుడు శోధించలేదు, పరిశోధించాడు.
పరిశోధించడంలో ఉద్దేశం ఏమిటి? ఒక బంగారాన్ని మనం కొలిమిలోనికి పంపించడం యొక్క ఉద్దేశం ఏంటంటే దాని ప్యూరిటీ తెలుసుకోవడం కోసం. అబ్రహాం యొక్క విశ్వాసము హాల్మార్క్ పొందిన బంగారంలాగా స్వచ్ఛమైనదా? అబ్రహాము నన్ను ప్రేమిస్తాడా? నేనిచ్చిన బిడ్డను ప్రేమిస్తాడా? మనుషులు దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తారు? దేవుణ్ణి దేవునిగా గుర్తించా? దేవుడిచ్చే వనరుల కోసమా? ఎప్పుడు నిరూపణ జరుగుతుందో తెలుసా? ఆ విశ్వాసాన్ని బట్టి. నేను వచ్చేసరికి సోదరి కొన్ని మాటలు చెప్తున్నారు, ఫ్యూ వర్డ్స్ చివరిలో విన్నాను నేను. ఇంకొంతకాలం ఖచ్చితంగా దేవుడు ఆ కాలం గడిచినాక తన కార్యాన్ని జరిగిస్తాడు. ఈ టెస్ట్ని పాస్ అవ్వకుండా పరిశోధనలో మనం విజయాన్ని సాధించకుండా మన విశ్వాసము స్వచ్ఛమైనది, దేవుని కోసమైనది, ఆధ్యాత్మిక పరమైనదని మనం చాటి చెప్పే అవకాశం లేదు. ఎవరితడు? ఎందుకు ఇతన్ని శోధించాడు? ఇతడి కథ ఏంది? ఇతడి కమామీషి ఏంటి? మనం తెలుసుకోవాలి. ఊరు అనే ఊరులో, కల్దీల దేశంలో పేరు అబ్రామ్. ఇతని తండ్రి తెరహు. పచ్చి విగ్రహారాధన కుటుంబం. కాస్త వ్యవసాయ క్షేత్రం ఉంది. వారి కుటుంబాలన్నీ వ్యవసాయం చేసుకునే కుటుంబాలు. వారి మా నాన్న వాళ్ళు బతుకుతూ ఉన్నారు. పైపెచ్చు వ్యవసాయంతో పాటు కాస్త విగ్రహాల తయారీ చేసి వాటిని సేల్ చేసేటటువంటి చిన్న బిజినెస్ కూడా వీళ్ళకు ఉండేది. తండ్రి తయారు చేసి విగ్రహాలను అమ్ముతూ ఉండేవాడు వ్యాపారం కోసం. ప్రపంచంలో దేవుడి బొమ్మల వ్యాపారం కంటే మించిన వ్యాపారం లేదనేది ఒక పరిశీలన. వీళ్ళ తండ్రి అయినటువంటి తెరకు విగ్రహాలను తయారు చేసి సేల్ చేస్తుండేవాడు. ఆ తయారీలో ఇతడి అన్న, ఇతడు, కుటుంబం అంతా పనిచేసేవాళ్ళు. సేల్స్లో కూడా వర్క్ చేసేవాళ్ళు. ఒకవైపేమో వ్యవసాయ క్షేత్రం, మరొక వైపేమో బిజినెస్ అన్నమాట. కుటుంబం చక్కగా కొనసాగుతుంది. సడన్గా ఒకరోజు మీకు ఆదికాండం 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో ఈ స్టోరీ ఉంటుంది. బట్ దేవుడు అతనికి ఎలా కనబడ్డాడో అపోస్తుల కార్యములో స్టెఫెను తన ప్రసంగంలో చెప్తాడు. ఒకరోజు మహిమ కలిగిన దేవుడు అతనికి ప్రత్యక్షమై, నేను చూపించే దేశానికి పద, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను అన్నాడు. ఆశ్చర్యచకితుడయ్యాడు. మహిమలో ప్రత్యక్షమైన ఆ దైవాన్ని చూసి తనను తాను డెడికేట్ అయిపోయాడు. ఇంటికి వచ్చాడు, భార్యతో చెప్పాడు, ఏమో షారయ్య, నాకు దేవుడు కనపడ్డాడు, నేను చూపించే దేశానికి పదమన్నాడు, వస్తావా అన్నాడు. ఏ దేవుడు అండి అంది. మహిమ కలిగిన దేవుడని. అంటే వీళ్ళలో ఎవరండి అంటే వీళ్ళలో ఎవరూ కాదు, నాకు మహిమలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నేను చూపించే దేశానికి పద, నేను నిన్ను గొప్ప జనాంగంగా మారుస్తానన్నాడు, వస్తావా వెళ్దాము అని. మూట ముళ్ళే సర్దేసి భార్య, విధేయురాలైన భార్య శారయి మనందరికీ తల్లి అని ఇదే పేతురు పత్రికలో ఉదహరిస్తాడు. ఎందుకంటే భర్తకు ఆమె చూపిన విధేయత అంత గొప్పది. అందుకని ఈ సమాజంలో స్త్రీలందరికీ కూడా ఆవిడ తల్లి అని చెప్పబడింది. ఆ తల్లిని అనుసరించే ప్రతి స్త్రీలు కూడా ధన్యులవుతారు అని పేతురు తన పత్రికలు ఉటంకిస్తాడు. ఎందుకంటే నాకు దేవుడు కనబడ్డాడు, నేను చూపించే దేశానికి పదమన్నాడు, వస్తావా అంటుంటే మీకు మైండ్ పోయిందా, మతిపోయిందా, ఏ దేశం అండి అంటుంటే చూపిస్తానన్నాడేవు అన్నాడు. ఏమండి మీరు మునిగేది కాక నన్ను ముంచుతారా? ఏ దేశమో చెప్తే నేను వస్తానండి అంటే చెప్పలేదేవు. మరి ఏం చెప్పాడు? నేను చూపిస్తాను పదం అన్నాడు. అంతే, సర్దేసింది బ్యాగు లగేజ్ అంతా కూడాను. అరే ఏంట్రా బ్యాగ్ సర్దుతున్నావు అన్నాడు. తెరహు అనే మాటకు మిస్టర్ ఆలస్యం అని అర్థం. వీళ్ళ ఫాదర్ అంటే దేవుడు కనపడ్డాను నాన్న, నేను చూపించే దేశానికి పదం అన్నాడు. అందుకని అన్నాడు, భలేవయ్యరా మీరేంటి ఆ దేవుడు చూపించే దేశానికి మేము వస్తాం. అరే లోతుగా సర్దురా సామాన్లు అన్నాడు. అటు లోతుగాడు, ఇటు తెరహు, శారయి, అబ్రహాం అందరు బయలుదేరారు కొద్దిపాటి లగేజీతో. నేను అబ్రహాం హిస్టరీ మీద 27 భాగాలు యూట్యూబ్లో పెట్టాను. 27 వారాల పాటు ఉపన్యసించాను. చాలా ధారాళమైన సిరీస్ అది. ఊరు అనే ఊర్లో నుంచి కల్దీయ దేశంలోంచి కొంచెం ముందుకు వచ్చిన యూఫ్రటీస్ నది ఉంటుంది. యూఫ్రటీస్ నది దాటగానే కనాను దేశమందలి షెకెం అనే రాష్ట్రం వస్తుంది.
సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ నుంచి యూఫ్రటీసు నది దాటంగానే షెకెము ఉంటుంది. దేవుడు వెళ్ళమన్న ప్రదేశం అది. బట్ ఇక్కడికి రాగానే నది దాటడం ఇష్టం లేని తన తండ్రి అయిన తెరకు నది బారికి 400 మైళ్ళ దూరం నడిపించాడు కొడుకును. దర్శనం పొందింది, ప్రత్యక్షత పొందింది, పిలుపు పొందింది అబ్రహాం, అయితే నడిపించేది తండ్రి అయ్యాడు. ఎంత దురదృష్టకరం అంటే, ఎవరికి దేవుని పిలుపుందో, ఎవరు దర్శనం పొందారో, ఎవరు నాయకులుగా ఉండాలో అతడు నాయకుడుగా ఉండకుండా, తండ్రి వయసులో పెద్దవాడు కాబట్టి తండ్రికి విధేయుడైన తనయుడిగా అబ్రహాం ఉన్నందున తండ్రి మాట కాదనలేక తండ్రి ముందు నడవగా తండ్రి వెనకాల కుమారుడు నడిచాడు. దాంతో నాన్న నది దాటుదామంటే నో పదమన్నాడు. 400 మైల్స్ హారాన్ వరకు తీసుకెళ్ళాడు. దేవుని హృదయం ఎంతో వేదన చెందుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతకాలం ఉండిపోయారు. అక్కడ సడన్గా ఈ పెద్ద ఆయన చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత దేవుడు తిరిగి కనపడతాడు. ఇప్పటికే నేను నది దాటి అవతలికి వెళ్ళమన్నాడు. తిరిగి బ్యాక్ మైల్స్ రిటర్న్ జర్నీ చేసి నది దాటుతాడు. అప్పుడు షెకెము వస్తుంది. అలా రావటం మూలంగా అతనికి హెబర్ అనే పేరు వచ్చింది. హెబర్ అనే మాటలోంచి హెబ్రీయుడు అనే పదం వచ్చింది. అంటే నది దాటి వచ్చినవాడు అని అర్థం. మనకు కూడా కొంతమందిని రామారావు గారు చెప్పారంటే, ఏ రామారావు అంటే తూర్పు రామారావు అంటాం. ఏమంటాం అంటే తూర్పు వైపు నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి. ఎందుకు అబ్రహామును హెబ్రీయుడు అన్నారు అంటే హెబర్ అన్నారు ఆయన్ని. హెబెల్ అంటే నది దాటి వచ్చినవాడు అని అర్థం. అంటే పరాయి దేశం నుంచి కల్దీయుల దేశంలోని ఊరు అనే ఊర్లోంచి యూఫ్రటీసు నది దాటి సరిహద్దులు దాటి ఈ దేశానికి వచ్చాడు కాబట్టి అతన్ని హెబర్ లేక హెబ్రీయుడు అని పిలిచారు. నా ఒకరికి వెళ్ళినాక సింధూర వృక్షం కింద దైవం అతనికి కనబడతాడు. అప్పటికి దేవుడు అతనితో చెప్పాడు, నేను నిన్ను గొప్ప జనంగా మారుస్తానని. నా కల్దీయుల దేశంలోంచి బయలుదేరినప్పుడు అతడి వయసు 75. ఎంత చెప్పినాకే అడుగుతాను, దానికి కూడా ఆన్సర్ చేయకపోతే నేనేం చేసేది? అతడి వయసు 75 అన్నాను. ఎంత అన్నాను చెప్పాలప్పుడు మీరు చాక్లెట్ మింగేయాలి. 75 ఏళ్ళ వయసులో నేను నీకు సంతానాన్ని ఇస్తాను అన్నాడు. ఆ మాట నమ్మి అబ్రాహాము శారా ఇద్దరు కనాన్ వచ్చారు. 76, 77, 78 లెక్క పెట్టండి. 90, 95, 96, 97, 98, 99. ఆగండి ఒక్క నిమిషం. ఎన్ని ఇయర్స్ అయింది? 24 ఇయర్స్. 24 సంవత్సరాలు అయింది. కానీ దేవుడిచ్చిన మాట నెరవేరలేదు. ఏమన్నాడు? నేను నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు. పిల్ల లేదు, పీచు లేదు, పింద లేదు, కాయ లేదు. ఎదురు చూసి నిరాశకు లోనైన పరిస్థితి. ఎప్పుడైతే 99 ఇయర్స్ వచ్చినాయో అమ్మ కొంచెం బయటకు తీసుకెళ్ళి అట్లా తిప్పుకొని అక్కడి నుంచే వినమ్మా నువ్వు. తొంభై 99 ఏళ్ళ వయసులో తిరిగి దేవుడు కనబడి అంటాడు, మీదకి వస్తాను మీ దగ్గరికి, మీ కౌగిట కుమారుడు ఉంటాడు అని. పవిట చెంగు కప్పుకొని నవ్వింది. ఎవరు? హే శారా, నవ్వుతున్నావా? నవ్వలేదండి. నేను ఎక్కడ నవ్వానండి అంది. అచ్చం మీలాగే నువ్వు నవ్వావు, కానీ నేను పేరు కూడా డిసైడ్ చేస్తున్నాను. ఆ పుట్టిన కుమారుడి పేరు మిస్టర్ లాఫ్, మిస్టర్ నవ్వు అని పెట్టు. పేరేంటి? ఇసాకు. కరెక్ట్గా ఆ మాట చెప్పి వెళ్ళిపోయినాక 2-3 మాసాలు గడిచిందో లేదో శారమ్మ ఒకరోజు వామిటింగ్స్ చేస్తుంది అని. ఏదో పని మీద వెళ్ళి బయటకు వచ్చి, ఏంటి అదే పనికి వాంతులు చేస్తున్నావు, డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటుంటే రావా అంటుంది ఈవిడ. అదేంటి ఈ వయసులో 90 ఏళ్ళు, 89 ప్లస్, ఈయనకేమో 99 ప్లస్. వైద్యం చేపిస్తానంటుంటే నేను రాను. అంటుంటే ఇవి ఆ వాంతులు కాదులే అంది. ఆ వాంతులు కాదేంటి, పొద్దు నుంచి కక్కుతూనే ఉన్నావుగా అంటుంటే కాదులేండి. ఎగిరి గంతేస్తున్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అబ్రహాం ఏమైంది, ఏంటి ఆ రకంగా లేడి పిల్లల గంతులు వేస్తున్నావు అంటే, మా ఆవిడ కన్సీవ్ అయింది.
ఏమిటి అబ్రహాం మైండ్ ఏమైనా పోయిందా? భక్తి ఎక్కువైపోయిందా? తిరగమాత ఎక్కువైనట్టుగా. నీకు 99, ఆవిడకి 89. ఈ వయసులో స్త్రీ ధర్మం నిలిచిపోయి కూడా 10-15 ఏళ్ళయింది. శాస్త్రం ప్రకారంగా స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత పిల్లలు కంఠం అనేది ఆధునిక శాస్త్రానికి అసాధ్యమైన పరిస్థితి. మరి 1000 సంవత్సరాల క్రితం సంగతి ఏంటి? ఊరుకో, ఇలాంటి మాటలు మాట్లాడబోకు అంటుంటే, నువ్వు నమ్మకు, నా దేవుడు చెప్పాడు, నాకు ఇస్తానన్నాడు. ఇప్పుడు నా వైఫ్ కన్సీవ్ అయ్యింది. నా శారమ్మ 2-3 నెలలు కాగానే కాస్త పొట్ట ముందుకు వచ్చింది. 5 నెలలు రాగానే ఇంకొంచెం ముందుకు వచ్చింది. ఇరుగు పొరుగు ఆడవాళ్ళు ఉంటారు కదా, ఏదైనా ఏంటో నీ పొట్ట ముందుకు వస్తుంది, కొంచెం హాస్పిటల్ చూపించుకో అంటుంటే, చూపించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఏదైనా గడ్డ ఏమన్నా ఉందేమో నీ కడుపులో అంటే, కాదు నా కడుపులో ఉంది, గడ్డ కాదు. మీరు చెప్పండి, బిడ్డ. వాళ్ళు నవ్వడం మొదలుపెట్టారు. నా దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు కొడుకును కంటావు, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు, అతడు పుట్టినప్పుడు అందరూ నవ్వుతారు. 90 ఏళ్ళ మా అమ్మగారు కన్నారంటే నవ్వురేదా? మన పార్క్ రోడ్లో ఎవరో 90 ఇయర్స్ మా అమ్మ కన్నదంటే మీరు వెళ్ళి చూసిరారా? పిలుపు ఉండకపోయినా. ఇదంత విచిత్రం కదా, ఆశ్చర్యం కదా. 99 ఆయనకి, 89 ఈమెకి. అప్పుడు కన్సీవ్ అయ్యింది. 100 ఏళ్ళ వయసు రాగానే ఇస్సాకు జన్మించాడు. ఈమెకు 90, అతనికి 100. ఆ కన్నప్పుడు ఊరంతా నవ్వారు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు వదిన అంటుంటే, అదే శారమ్మ కంటే. శారమ్మ కంఠం ఏంటి? నిజం వదిన చూసేస్తున్నానంటే, ఇది శతాబ్దపు జోక్ కాదు, నేను వెళ్ళి చూసేస్తున్నాను. బుడ్డోడు ఎంత బాగున్నాడో. ఊరంతా వచ్చారు. ఏం పేర్రా నీది? పిల్లోడు పెరిగి పెద్దడు అవుతుంటే ఇస్సాకు. ఇస్సాకు అంటే నవ్వు. అందరు నవ్వడం మొదలుపెట్టి, మమ్మీ నాకు ఎందుకు నవ్వు అని పేరు పెట్టావు? నీకు ఇస్సాకు అంటే ఇస్సాకు అని వినబడుతుంది. వాళ్ళ సమాజంలో నవ్వే కదా. ఎందుకు మమ్మీ నువ్వు అని పేరు పెట్టారు? అందరు నన్ను నవ్వుతున్నారు నన్ను చూసి. అరే మిస్టర్ నవ్వు అంటుంటే నాకేం నచ్చలేదు ఈ పేరు అంటే. నానా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి స్టోరీ చెప్పడం మొదలెట్టింది. మీ నాన్న నేను 75 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఇలాగ వచ్చాం. దేవుడు వాగ్దానం చేశాడు, డాడీకి 100, నాకు 90 ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఇచ్చాడు. నేను కూడా నువ్వు గర్భవతి బిడ్డను కంటావంటే అన్నీ అయిపోయినాక ఇప్పుడు అని నవ్వాను. నవ్వినందుకు నా దేవుడు నీకు నవ్వు అని పేరు పెట్టమన్నాడు రా, ఇదిరా సంగతి అన్నాడు. ఇంక పిల్లోడు ఆ రోజు నుంచి బయట ఆడుకుంటుంటే, అరే మిస్టర్ నవ్వు అంటుంటే, నవ్వండిరా, నేను పుట్టాను, లోకం నవ్వింది. ఎవరిది అనుకున్నారు? ఇది సినిమాది అనుకున్నారా? ఇస్సాకుదే. అతడు పుట్టినప్పుడు లోకమంతా నవ్వుతుంది. నీళ్లు పోసుకున్నదన్న కాడి నుంచి నవ్వటం మొదలెట్టారు ఊరంతా. ఆ పిల్లవాడు పెరిగి అంత అయ్యాడు. ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి, అబ్రహాం, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును నాకు దహన బలిగా అర్పిస్తావా అని అడిగాడు. ఇందులో కొన్ని ప్రత్యేకమైన పదాలు ఉన్నాయి. బైబిల్ విద్యార్థులు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇస్సాకును అర్పించు అని కాకుండా నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి. నెక్స్ట్ పదం ఏంటంటే, నీవు ప్రేమించు ఇస్సాకును. ఇంత అపరిమితంగా 100 ఏళ్ల వయసులో పుట్టినందున అపరిమితమైన ప్రేమ ఆ బిడ్డను వదిలి నిమిషం ఉండలేని పరిస్థితి. మనకు కూడా లేట్ సంతానమైన వాళ్ళు తమ పిల్లల్ని ఎలా చూస్తారో కొంతవరకు అనుభవమే మనకి. 100 ఏళ్ల వయసులో పుట్టిన బిడ్డేమో 90 ఏళ్ల వయసులో పుట్టిన ఆ తల్లికి ఆ పిల్లవాడంటే అపరిమితమైన ప్రేమ. పిల్లవాడిని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండరు. దేవుడు అన్నాడు, నీవు ప్రేమించు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నేను చెప్పబోవు పర్వతాలను ఒకదాని మీద దహన బలిగా అర్పిస్తావా అన్నాడు. ఇలాంటప్పుడు ఎందుకు ఇచ్చావు?
లేక లేక 100 ఏళ్ల వయసులో పుట్టిన బిడ్డతో మమతాను రాగాలు అల్లుకొని ఆ బిడ్డను చూడకుండా క్షణం కూడా బ్రతికలేని స్టేజ్లో ఉన్న నాకు నా బిడ్డను దహన బలిగా అర్పించమంటాం. దేవా, ఇది నీకు న్యాయమేనా, నీకు ధర్మమేనా అని ప్రశ్నించడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ బేరసారాలు ఆడవచ్చు. దేవా, దానికి బదులుగా నా కుమారుడికి బదులుగా చర్చిలలో పాట పాడుకొని కొడుకును కొనుక్కున్నట్టు నీకేమన్నా గొర్రెపోతులు కానీ మేకపోతులు కానీ ఇవ్వమంటే ఇస్తాను అని బేరపడడానికి అవకాశం ఉండింది. పైపెచ్చు దేవుడు ఏమన్నాడంటే, ఇస్సాకు వల్లనైనదే నీ సంతానం అనబడును. అంటే నీకు పుట్టిన ఈ కుమారుని ద్వారా నేను ప్రపంచంలో మానవ జాతిని విస్తరిస్తాను అన్నాడు దేవుడు. ఓ దేవా, నువ్వు అన్నది మర్చిపోయావా? ఈ ఇస్సాకు అనేవాడికి పిల్లల్ని ఇస్తానన్నావు, ఇప్పుడు ఇస్సాకు అనేవాడికి నేను ఇక పెళ్ళే చేయలేదు. అలాంటప్పుడు అతను నువ్వు దహన బలి అడుగుతున్నావు. దహన బలి అంటే మనిషిని కత్తితో కండల కింద నరికి నిప్పుల మీద పెట్టి కాల్చివేయటం, బూడిదగా మార్చడం. అలాంటప్పుడు నువ్వు అన్నమాట నెరవేరదు కదా దేవా అని దేవునికి హితోక్తి చెప్పవచ్చు. ఓ దేవా, ఎక్స్క్యూజ్ మీ, మీరు నాకు ఈ పిల్లవాడి ద్వారా సంతానాన్ని ఇస్తానన్నారు, మీరు ఇప్పుడు దహన బలికి ఇవ్వమంటున్నారు. అంటే నరుకుటయు కట్టెల మీద పెట్టి కాల్చుటయు అతడు బూడిదగా మారును. అలాంటప్పుడు ఇతనికి పిల్లలు ఎలా పుడతారు దేవా అని దేవుడికి గుర్తు కూడా చేయవచ్చు. నో, ఎదురు ప్రశ్న వేయలేదు. ఎస్, నీవు కోరుకున్న బిడ్డను నేను దహన బలిగా ఇస్తాను అన్నాడు. తెల్లవారినప్పుడు అబ్రహాము తన గాడిద గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తీసుకొని ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలికి కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నేను దీన్ని ఒక కథాంశంగా మీకు అందరికీ అర్థమయ్యేటట్టు, గతంలో ఎప్పుడైనా ఈ స్టోరీ వింటే అది ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా ఉండకుండా ఉండే నిమిత్తమై మలిచి మీ దగ్గరికి తీసుకొచ్చాను. జాగ్రత్తగా వినండి. కట్టెలు చీల్చాడు, మోపు కట్టాడు, కత్తి చేతిలో పట్టుకున్నాడు, నిప్పును కూడా తీసుకున్నాడు, గాడిదను తీసుకున్నాడు, ఇద్దరి పని వాళ్ళని అసోసియేట్స్ని తీసుకున్నాడు, బయలుదేరాడు. ఎక్కడికంటే నేను చూపించబోయే దేశానికి. ఆ దేశంలోని మోరియా పర్వతాలలో ఒకదాని మీద, ఇక్కడ కూడా మళ్ళీ ప్లేస్ చెప్పలేదు, నేను చూపిస్తాను పొమ్మన్నాడు. ఒక రాత్రి గతించింది. ఈ రాత్రి దేవుడు అడిగాడు, నీ బిడ్డను నాకు దహన బలిగా అర్పిస్తావా అని. రాత్రంతా అతడికి నిద్ర వచ్చే అవకాశం లేదు. రాత్రంతా ఆలోచించుకునే అవకాశాన్ని ఇచ్చాడు. నా దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషిని ఉద్రేకపరిచి అతని దగ్గర నుంచి ఏదో తీసుకోడు, ఆలోచించే సమయం ఇస్తాడు, థింక్ చేసే సమయం ఇచ్చాడు. పొద్దునే లేచి సారీ నా వల్ల కాదు, రాత్రి మీరు అడిగారు నేను ఇవ్వలేను అలాగనా అని అనడానికి ఆస్కారం ఇచ్చాడు. కానీ తెల్లవారినప్పుడు అతడు గాడిద గంత కట్టి ఇద్దరి పని వాళ్ళని తీసుకొని పుల్లలు చీల్చి మోపుగా కట్టి కత్తి పట్టుకొని నిప్పులు పట్టుకొని బయలుదేరిపోయాడు. నేను చెప్పి నాకు అందరు చెప్పండి, దేవుడు ఫీజేం లేదు, ఫ్రీ అనండి. దేవుడు అబ్రహామును పరిశోధించెను. అండ్ ఆఫ్టర్ దీస్ థింగ్స్ ఇట్ కేమ్ అబౌట్ దట్ గాడ్ టెస్టెడ్ అబ్రహాం. ఇంగ్లీష్లో టెస్టెడ్ అని రాసి ఉంది, పరీక్షించెను. ఇక్కడ వాడబడిన మూల భాషా పదం హెబ్రీలో రాయబడింది కదా పాత నిబంధన. అక్కడ వాడబడిన మూల భాషా పదం యొక్క అర్థం పరీక్ష, టెస్టెడ్, ఒక వస్తువు యొక్క నాణ్యతను నిరూపించుట అని అర్థం ఉంది. నిస్సా అనే హీబ్రూ పదం చెప్పబడింది. పరిశోధించెను అన్నదానికి వాడబడిన హెబ్రీ భాషా పదం యొక్క అర్థము ఒక వస్తువు యొక్క నాణ్యతను నిరూపించుట కొరకైన పరీక్ష. ఇప్పుడు ఈ ఉంగరము 916 ఉందా లేదా అంటే అది పరీక్షించబడ్డాక మాత్రమే హాల్ మార్క్ పడుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు అబ్రహాము విశ్వాసము సరి అయినదా కాదా, స్వచ్ఛమైనదా కాదా తేల్చడం కోసం దేవుడు ఏం చేశాడంటే ఒక పరీక్ష పెట్టాడంట.
వాడబడిన పదం యొక్క అర్థము ఒక వస్తువు యొక్క నాణ్యతను నిరూపించుట కొరకైన పరీక్ష. అదే హాల్మార్క్. నిరూపించుట కొరకైన పరీక్ష. మీరు రిఫ్రిజిరేటర్ కానీ లేకపోతే ఏసీలు కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ కొన్నప్పుడు ఆ బాక్స్ మీద ఇలాంటి స్టిక్కర్ చూస్తారు. మీరు చూసారు లేదా? చూడకపోతే ఒకసారి గుర్తు చేసుకోండి, లేదా ఇంకొకసారి చూడండి. ఓకే టెస్టెడ్. చూసారా ఎప్పుడన్నా? ఎస్, ఓకే టెస్టెడ్ అంటే ఇది కంపెనీ నుంచి బయటకు వచ్చినాక మీకు ఇచ్చే ముందు ఇది పరీక్షించబడింది, ఇది ఓకే టెస్టెడ్. అప్పుడు దాన్ని తీసుకొచ్చి మీరు బిగించుకోవడానికి వీలుగా ఉంటుంది. బలి అర్పించమని అత్యంతమైన కష్టమైన పనిని ఇవ్వడం ద్వారా దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసపు శ్రేష్ఠ స్వభావాన్ని స్థాపించడానికి పరిశోధించాడు, టెస్ట్ చేశాడు. యాకోబు 1:2 అంటుంది కదా, నా సోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడుతున్నప్పుడు మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో కొదవలేని వారుగా ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించండి, సహించండి, భరించండి, పరీక్షలో నిలదొక్కుకోండి. అప్పుడు మీకు పడుతుంది హాల్ మార్క్. నేను వెళ్ళను అంటుంటే కొలిమిలోనికి బంగారం ఎన్నటికి శుద్ధమైనదిగా నిరూపించబడద్దు. ఓర్చుకో, ఓర్చుకో, ఓర్చుకో. నానా విధమైన పరీక్షల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఓర్చుకో. ఓర్పు తన క్రియను కొనసాగించని అవసరాన్ని బట్టి. వచనం 6. దేన్ని బట్టి? అవసరాన్ని బట్టి. హాల్ మార్క్ వేయాల్సిన అవసరం ఉంది, నిరూపించబడాలి. ఇది 916 అని, అందుకని అది పరీక్షించబడాలి. అవసరమును బట్టి. వచనం 6. నానా విధములైన శోధనల చేత మీరు ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అయినను వచనం 7, నశించుపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ పరీక్షలో నిలిచి మెప్పు ఘనత పొందడానికి కారణమవుగాక. ఆమేన్. అబ్రహామును దేవుడు శోధించలేదు, పరిశోధించాడు, పరీక్షించాడు. పై తరగతిలోకి వెళ్ళాలంటే, ఉద్యోగంలో ప్రవేశించాలంటే పరీక్షలు ఎదుర్కోవాలి. ఎస్ ఆర్ నో? కొంచెం ఎస్ అని పెద్దగా చెప్పండి. పిల్లవాడు పై తరగతిలోకి వెళ్ళాలంటే పరీక్షలు రాయాలి. చదువు కంప్లీట్ అయిపోయింది కదా, ఉద్యోగంలో ప్రవేశించాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, పరీక్షలు ఎదుర్కోవాలి. బంగారం పరిశుద్ధపరచబడాలి అంటే అది కంసాలి చేతిలో నిప్పుల కొలిమిలో మండాలి. మేఘం వర్షాన్ని ఇవ్వాలంటే అది చీల్చబడాలి. భూమి పంటనివ్వాలంటే అది నాగలితో దున్నబడాలి. రాయి శిల్పంగా మారాలంటే సుత్తి దెబ్బలు ఉలి దెబ్బలు తినాలి. బంక మన్నుకు ఒక రూపం రావాలంటే కుమ్మరి వాడు తొక్కగా చితగా కొట్టగా అది కొలిమిలోకి వెళ్ళి కాల్చబడాలి. కొయ్యకు ఒక రూపం రావాలంటే రంపంతో కొయ్యబడాలి, ఉలితో కొట్టబడాలి, లేక చిత్రి పట్టబడాలి. వజ్రం ప్రకాశించాలంటే అది నూరబడాలి. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల శిల్పం కాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నిన్ను పిలచిన దేవుడు నమ్మదగిన వాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి
నిన్ను ఆదుకుంటాడు. కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు. శోధనలో నిన్ను విడిచిపెట్టి పోడు. కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు. చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. ఇది నమ్మునేస్తమా, ఇది సత్యం. వీడబోకుమా విశ్వాసం. కొలివిగుండా వెళ్ళకుండా బంగారం శుద్ధమైందని అనలేం. చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నకపోతే పంటనివ్వదు భూమి. చెక్కబడకపోతే కొయ్య శిల్పంగా మారదు. రాయి శిల్పంగా మారదు. బంకమన్ను తొక్కబడకపోతే, కొలివిగుండ రాకపోతే అది నీ ఇంటిలో వాడబడడానికి వీలైన పాత్రగా మారదు. వజ్రం ఎప్పుడు ప్రకాశిస్తుంది? అవును, వజ్రం ప్రకాశిస్తుంది. ఎక్కడ డబ్బింగ్ విన్నట్టుందా? టీవీలో విన్నారు మీరు. అవును, వజ్రం ప్రకాశిస్తుంది. వజ్రం ఎప్పుడు నిలుస్తుంది. ఎందుకు వజ్రం ప్రకాశిస్తుంది? వజ్రాలాగా పుట్టవు. సాన పట్టడం ద్వారా అవి వజ్రాలుగా మారుతాయి. గుర్తుపెట్టుకోండి. ఆల్చిప్పలోంచి ముత్యాలు వస్తాయి. వజ్రాలు మీరు అనుకున్నట్టుగా ఎక్కడ చెట్టు కాయవు, భూమిలోనో ఆల్చిప్పలోనో రావు. అవి బాగా నూరబడతాయి. నూరబడినప్పుడు పెయిన్, అఫ్కోర్స్ దానికి ప్రాణం లేదు. ఆ ప్రాసెస్ గుండా వెళ్ళాలి. మన్నుకు ప్రాణం లేదు, కానీ తొక్కబడాలి. ప్రతిది కూడా ఆ ప్రాసెస్ గుండా వెళ్ళినప్పుడే అది నిరూపణ జరిగి ఇది పక్కా పాస్. సుత్తి, రంపం, ఉలి, నిప్పుల కొలిమి ఇవన్నీ కఠినమైన అంశాలే. క్రైస్తవ జీవితంలో శ్రమలు, పరీక్షలు, ఇబ్బందులు, బంధువుల నుంచి, ఇరుగు పొరుగు నుంచి, కులం నుండి, గోత్రం నుండి, అయిన వాళ్ళ నుంచి, కాని వాళ్ళ నుంచి అనేకమైన పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు నీ విశ్వాసంలో నీవు నీరుగారే పరిస్థితి వచ్చినప్పుడు నీవు గనుక నీ విశ్వాసం సిసలైందని నిరూపించుకోవాలనుకుంటే అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు నా దేవుడు అనుమతించాడు. నేను నిలదొక్కుకోవాలి. నన్ను దేవుడు శుద్ధ సువర్ణం వలె నిరూపిస్తాడు. హాల్ మార్క్ వేస్తాడు. చప్పట్లు ఇప్పుడు కొట్టాలి అందరూ. శ్రమలలో బలపడి తిని, శ్రమలలో స్థిరపడి తిని, శ్రమలు పొంది దైవ రాజ్య వారసత్వముంది తిన్. శ్రమ దినమున కృంగితే చేతకాని వాడవగుదుము. శ్రమలలో క్రీస్తునందు పరలోకపు పాలివాడవు. శ్రమ నొందియుండుట మేలాయె నాకు. శ్రమ కలుగక మునుపునే దారి తొలగితి. శ్రమ నొందియుండుట మేలాయె నాకు. శ్రమ కలుగక మునుపునే దారి తొలగితి. శ్రమలలో బలపడి తిని, శ్రమలలో స్థిరపడి తిని,
శ్రమలు పొంది దైవ రాజ్య వారసత్వమొందితిన్. శ్రమ దినమున కృంగితే చేతకాని వాడవగూదువు. శ్రమలలో క్రీస్తునందు పరలోకపు పాలివాడవు. శ్రమలలో బలపడి తిని, శ్రమలలో స్థిరపడి తిని, శ్రమలు పొంది దైవ రాజ్య వారసత్వం పొంది తిని. నీ కష్టాలు కలకాలం ఉండవు. నీ ఎదుర్కొనే పరీక్ష నీ జీవితకాలపు పరీక్ష కాదు. ప్రతి పరీక్షకు ఒక డ్యూరేషన్, ఒక సమయం అనేది ఉంటుంది. అది అయిపోయిన తర్వాత లేడి పిల్లలాగాను గంతులేసి నీ దేవుణ్ణి మహిమపరుస్తావు. సుత్తి, రంపం, ఉలి, నిప్పుల కొలిమి కఠినంగా ఉన్న వస్తువుకు రూపం తేవడానికి అవే కారణాలు. నీ విశ్వాసము, సిసలైన విశ్వాసము నిరూపించబడ్డానికి ఎన్ని పరీక్షలు వచ్చినా గాడ్ టెస్టెడ్ అబ్రహాం. పరీక్షించాడు. మనం ఎదుర్కొంటున్న పరిశోధనలు అనేక సందర్భాల్లో మనని భౌతికంగా, శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా కృంగదీస్తుండొచ్చు. కానీ ఆత్మీయంగా మాత్రం ఉన్నత శిఖరాల మీద నిలబెడతాయి. ఇది మాత్రం నిజం. ఇదొక్కటే నిజం. భౌతికంగా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కృంగినట్టు ఆ ఎక్స్పీరియన్స్ నీకు రావచ్చు. కానీ ఆత్మీయంగా మాత్రం శిఖరాగ్రాన నిలబడతావు నువ్వు. నా దేవుడు ఎలా రుజువుపరిచాడో ఈ సందేశం ద్వారా నేను నిరూపించే ప్రయత్నం చేస్తున్నాను. అబ్రహాము అనేక సార్లు పరీక్షించబడ్డాడు. ఇది 3వసారి. అబ్రహాం ఎలా పరీక్షించబడ్డాడో వేద విద్యార్థులైన మీరు ఒకసారి పరిశీలన చేసే ప్రయత్నం చేయండి. అబ్రహాము 3 ముఖ్యమైన పరీక్షలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు మనం చెప్తుంది అత్యంత కఠినమైన చివరి పరీక్ష. మొన్ననే ఎయిమ్స్ నుంచి చాలామంది పిల్లలు, డాక్టర్స్, వివిధ రంగాల నుంచి వచ్చేవాళ్ళు మా చర్చ్కి వస్తుంటారు. ప్రీ ఫైనల్ రాస్తున్నామండి అన్నారు. ఫైనల్ ఏమో సెలవులకు వెళ్ళొచ్చినాక రాస్తారంట. అలాగే అబ్రహాంకు ఎన్ని పరీక్షలు వచ్చినాయో చూడండి. ఒకటి జెనిసిస్ చాప్టర్ 12:1లో నీవు నీ బంధువులను, నీ దేశాన్ని విడిచిపెట్టి పదమన్నాడు. నా వైపు చూడండి అందరూ. అమ్మా, ఈగ వెళ్ళిన ఈగ వైపు చూస్తారు. ఏందో ఈగ మొహాన్ని ఎన్నడు చూడనట్టుగా. నా వైపు చూడండి అందరూ ప్లీజ్. అబ్రహాం నీ దేశాన్ని, నీ బంధువులు విడిచిపెట్టి రా అన్నాడు. 100కి 100 మార్కులు వచ్చినాయి. పాస్. ఇట్లా అనండి, పాస్ అనండి. అనండి తమ్ముడు, అనండి, ఇట్లా అనండి. ఏమైంది? ఫీజు ఏం లేదుగా, మనం అంతా ఫ్యామిలీ కదా. పాస్ అనండి. 100కి ఎన్ని వచ్చినాయి? 100 వచ్చినాయి. నెక్స్ట్ జెనిసిస్ చాప్టర్ 17లో ఇష్మాయేలు కూర్చొని ఆశలు వదిలేసాయి అన్నాడు. పాస్. 100కి 100 వచ్చినాయి. ఈ 2 పరీక్షలు హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్ అద్భుతంగా పాస్ అయ్యాడు. కానీ ఇప్పుడు ఫైనల్ టెస్ట్ ఉంది. ఇది చాలా కఠినమైన టెస్ట్. బంధువులు విడిచిపెట్టడం, దేశాన్ని విడిచిపెట్టడం అబ్రహాంకు చాలా సులభం అయ్యింది. అలాగే ఇష్మాయిల్ను వదిలేయమంటే కొద్దిగా కష్టంగానైనా సరే ఇష్టం చేసుకుని దేవుని మాటకు లోబడి 100కి 100 సాధించాడు. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఒక్కడయ్యున్నా నీవు ప్రేమించే 100 ఏళ్లకు పుట్టిన నీ కొడుకును నాకు దహన బలిగా అర్పించమన్నాడు. ఈ పరీక్షలో అబ్రహాం పాస్ అవునా, ఫెయిల్ అవునా? ఇందులో పాస్ అయితేనే పడేది అతని విశ్వాసానికి హాల్ మార్క్. దట్స్ గుడ్. మొదటి 2 పరీక్షల్లో సులభంగా విజయం సాధించాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మొదటిసారి చదివిన వాళ్ళకి ఒక ప్రశ్న ఉత్పన్నమవుద్ది. బైబిల్ దేవుడు ఇంత కఠినాత్ముడా? అబ్రహాం తన కొడుకుకు 100 ఏళ్ళ వయసున్న ఈ ముసలాయనికి తన కొడుకును చంపి కాల్చేయమన్నాడు. నరబలి కోరుతాడా బైబిల్ దేవుడు అనే అనుమానం రావచ్చు. బైబిల్ చక్కగా చదవని వాళ్లకు, మత ఛాందసవాదులకు, బైబిల్లో తప్పులు వెతికే వాళ్ళకి ఇలాంటివే కనబడతాయి. అమ్మ, మీ దేవుడు ఏంటండి నరబలి కోరాడు అంటే, జెనిసిస్ టు రెవల్యూషన్ 66 పుస్తకాలలో నా ప్రభు ఒక్కసారి కూడా నరబలి కోరలేదు. పైపెచ్చు నరబలిని ఖండించాడు. మరి కొన్ని అడిగాడు కాదండి అంటారేమో మీరు. ఒక్కసారి నిశ్చితంగా చదవండి, తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నా దేవుడు నరబలి కోరలేదు.
క్రైస్తవ్యములో నరబలి అన్నది జెనిసిస్ టు రెవల్యూషన్ ప్రామాణిక గ్రంథమైన బైబిల్లోని 66 పుస్తకాల్లో ఒక్కసారి కూడా నరబలి కోరలేదు. ఇక్కడ నరబలి కోరినట్టుగా నీకు అనిపిస్తుంది. నిజంగా అబ్రహాము నరబలిని కోరినట్లయితే కత్తి పైకెత్తంగానే దేవుడు అన్నాడు, ఆగు, ఇది నీకు పరీక్షించడానికే, కానీ నీ కొడుకుని నేను ఎందుకు బలిగా కోరుతాను, అదిగో అటు చూడు గొర్రెపిల్ల ఉంది, దాన్ని అర్పించు అన్నాడు. ఒకవేళ నరబలి కోరేవాడైతే ఆ రోజు ఇస్సాకును తండ్రి చంపేసేవాడు, అదే జరిగేది. కానీ బైబిల్లోని ఈ కథ అలా ముగించబడలేదు. ఆగు అబ్రహాం, ఇందు మూలంగా నీవు నాకు భయపడేవాడు అని తెలిసింది. నేను జస్ట్ నిన్ను పరీక్షించాను, కానీ నీకంటే ముందే అక్కడ గొర్రె పిల్లను పెట్టాను. నీ కుమారుణ్ణి అర్పించక్కర్లేదు, గొర్రె పిల్లను అతనికి మారుగా బలి అర్పణ చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నాకు ప్రాధాన్యత ఇస్తాడా, నేను ఇచ్చిన బిడ్డకు ప్రాధాన్యత ఇస్తాడా అబ్రహాము అని పరీక్షించాడు. 25 ఏళ్ళు పోయినా చెక్కు చెదరని విశ్వాసం. ఆమేన్, ఆమేన్. సీనియారిటీ పెరుగుతున్న కొద్ది విశ్వాసం పోయి తుస్సుమనే పరిస్థితి కదా. ఆరంభంలో అబ్బాయి ఎంత విశ్వాసమో, ప్రతిదానికి జ్వరం వచ్చిన హాస్పిటల్కి వెళ్ళరు, దేవుడు స్వస్థపరచలేడా అంటారు కదా. పోతున్న కొద్ది కూడా అదే విశ్వాసం ఉండాలి కదా. హాస్పిటల్కి వెళ్ళడం తప్పంటలేదు నేను, ఆరంభ విశ్వాసానికి పోతున్న కొద్ది తేడా. 25 ఏళ్ల క్రితం ఏ విశ్వాసాన్ని ఉంచాడో ఆఫ్టర్ 25 ఇయర్స్ కూడా చెక్కు చెదరని మొక్కవోని విశ్వాసం, తిరుగులేని విశ్వాసం, హాల్ మార్క్ బంగారానికి పడ్డట్టుగా ఇందు మూలంగా నీవు నాకు భయపడవాడవని తెలిసినది. నీ కుమారుణ్ణి నేను దహన బలిగా కోరను, పరీక్షించాను, అదిగో గొర్రెపోతును అర్పించును తీసుకెళ్ళమన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా వైపు చూడండి. దేవుని మాటకు విధేయత చూపిన అబ్రహాము గాడిదను తీసుకున్నాడు, పుల్లలు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, బయలుదేరాడు. అయితే ఒక విషయాన్ని మీరు పరీక్షించాలి. దేవుడు అబ్రహాముతో రేపు పొద్దునే ఇచ్చేయి బలిగా అని అనలేదు. అన్నాడు మీ బైబిల్లో అలా ఉంటే చెప్పండి, 10,116 ఇస్తాను. మంచి ఛాన్స్ కదా. లేదు, నీ బిడ్డని ఇవ్వు అన్నాడు. నెల తర్వాత ఇస్తావా నీ ఇష్టం, ఓ 10 రోజుల తర్వాత ఇస్తావా నీ ఇష్టం, పోనీ ఇంకో కొంచెం 3 నెలలు అడుగుతావా నీ ఇష్టం, ఆలోచించుకో అన్నాడు దేవుడు. కానీ అబ్రహాము దేవుడు చెప్పిన పనిని వాయిదా వేస్తే లోబడికి పోవటమే అవుతుంది అనుకున్నాడు. ఆమె చెప్పాలి. నేను చెప్పిన మాట చెప్తారా? దేవుడు చెప్పిన పనిని వెంటనే చేయటం అబ్రహాము యొక్క విధేయతకు రుజువు. ఇంకొకసారి చెప్పండి, దేవుడు చెప్పిన పనిని వాయిదా వేస్తే అది లోబడకపోవటమే అవుతుంది అనుకున్నాడు. అది దేవుడు ఇవ్వమన్నాడు, ఇప్పుడైనా ఇచ్చేదే, నెల తర్వాత ఇచ్చేది, ఇచ్చేసేస్తాను అన్నాడు. ఎప్పుడు తెల్లారుతుందా అని చూశాడు. తెల్లవారంగానే ఆ బిడ్డను తీసుకుని బయలుదేరాడు. అబ్రహాము ఆ బిడ్డను తీసుకొని పని వాళ్ళని తీసుకొని బయలుదేరినాక మోరియా దేశంలో నేను చెప్పబో ఒక పర్వతాలలో ఒకదాని మీద అన్నాడు. ఒకదాని మీద అన్నాడు. అన్నా నువ్వు నాతో వస్తావా, ప్రయాణం చేస్తావా ఇస్సాకులాగా? దా, భయపడు మాకు, నువ్వేరా, నువ్వు బాగా నచ్చావురా, దా, కంగారు పడు మాకు, ఆ డోర్ వేసిరా, వేసి గడిపెట్టు, మళ్ళీ ఎవరు రాకుండా. ఈయన ఇస్సాకు, నేను అనండి, ఈయన ఇస్సాకు, నేను అబ్రహాం. నేను చెప్పినట్టు చేయాలి, కాసేపు ఇబ్బంది ఏమి ఉండదు. రైట్. పిల్లవాడిని తీసుకున్నాడు, పుల్లలు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, చెప్పాలి, 2 పని వాళ్ళని వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఏమన్నాడు అంటే, నేను చూపించబోయే పర్వతాలలో ఒకదాని మీద, ఏది పెడుతుంది కాదు, ఒకదాని మీద అన్నాడు. పొద్దున్నే బయలుదేరాడా? తెల్లవారినప్పుడు కదా, పొద్దున్నే బయలుదేరాడా? బయలుదేరాడు. ఇప్పుడు చూడండి నా వైపు రా నాన్న ఇస్సాక రా. పొద్దున్న బయలుదేరాడు. పర్వతాల సమాహారము మోరియా దేశం. ఎటు చూసిన పర్వతాలే. ఓ, ఈ కనపడే పర్వతం అనుకుంటాను, పద కుమారుడా
ఇదే అని దేవుడు అనాలి. అనట్లా పద ఇదేమో దా, ఇదేమో ఇదే రా, ఇదేమో ఇదేమో ఇదేమో. ఎన్ని పర్వతాలు చూసినా ఇదే అని దేవుడు అనట్లా. అందరు చెప్పండి, పొద్దుగు ఇంకేందేనండి. ఇక ప్రయాణం సాధ్యం కాదు. టార్చ్ లైట్లు, గీర్చు లైట్లు, స్ట్రీట్ లైట్లు ఏం లేవు కదా. కుమారుడా పడుకో అన్నాడు. పడుకో, అక్కడే పడుకో. పిల్లవాడు అలిసిపోయాడు. పొద్దున బయలుదేరాం, పొద్దు గురింకినది, పిల్లవాడు పడుకున్నాడు. వెలిగిలి పడుకో, పడుకో, కళ్ళు మూసుకో, రైట్, నిద్రపో, మాకు లేపుతాను. పండు వెన్నెల. ఒక ఆసక్తికరమైన విషయం చెప్పడం కోసం డెమాన్స్ట్రేషన్ చేస్తున్నా నేను. నిన్న ఒక రాత్రి గడిచింది. ఈ బిడ్డను బలర్పించమన్నాడు. తెల్లవారిన అతడి విశ్వాసం చెక్కు చెదరలేదు. పిల్లవాడిని తీసుకొచ్చాడు. ఆ రాత్రి పాస్ అయ్యాడు. ఇప్పుడు రెండో రాత్రి, ప్రయాణంలో మొదటి రాత్రి, ఇది రెండో రాత్రి. పడుకున్నాడు. పండు వెన్నెల పిల్లవాడి ముఖం మీద పడుతుంది. ఇతని నిద్ర పట్టునా ఈ బిడ్డనే కదా నేను కత్తితో కోసి కాల్చేది. ఇలా ముఖం వంక చూస్తున్నాడు. ఆ పండు వెన్నెల్లో మిరుమిట్లు కొలుపుతున్న ముఖం చూసి, ప్రభు నేను బిడ్డను ఇవ్వలేనయ్యా, ఒరే ఇసాకు లేరా, ఇంటికి వెళ్ళిపోదామనే అవకాశాన్ని ఇచ్చాడు. విశ్వాసానికి పరీక్ష అనండి ఒకసారి. మనలో ఎవరైనా ఆవేశంగా ఇవ్వమంటే ఇచ్చేస్తాం. వేళ్ళలో వేడి, అప్పులో విన్నారు ఎప్పుడన్ని పదాలు. కానీ ఏళ్ళలో ఏడి కడుతున్నాము. ఇప్పటికి ఇంకో 25,000 ఇది పూర్తవుతుంది. మేస్త్రి గారు వద్దయ్యా, ఇప్పటికే 5 లక్షలు అప్పయ్యాను వద్దంటుంటే పక్కింటోడు అంటాడు. కానీ అప్పులో అప్పున్నోడికి భయం ఉండదు. అప్పులో వేళ్ళు, నువ్వు నేను వేళ్ళలో వేడి నిర్ణయాలు, ఎమోషన్స్ మనం రెచ్చగొట్టినప్పుడు చేస్తాం. రెచ్చగొట్టి తీసుకునేవాడు కాదు నా దేవుడు. నీ లెక్కల చేత భగవంతుడి పని నువ్వు చెయ్యలేవు. పరమాత్ముడికి కొన్ని లెక్కలు ఉన్నాయి, అవి విశ్వాసపు లెక్కలు. నేను 35 ఏళ్ల క్రితం సేవలోకి వచ్చాను. 40 ఏళ్ళ నుంచి ప్రభువును ఆరాధిస్తూ సేవిస్తున్నాను. విగ్రహారాధన కుటుంబంలో పుట్టి పెరిగి అద్వితీయ సత్యదేవునికి నా జీవితాన్ని అంకితం చేసుకున్నాక ఒక్కసారి కూడా ఇలాంటి బలహీనపు ఆలోచన నేను కలిగి ఉండలే. విశ్వాసపు లెక్కలు వేరు. అవి అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేసే సాహస విశ్వాసం. చూడండి, దేవుడు రెచ్చగొట్టి తీసుకునేవాడు కాదు. రెండో రాత్రి అవకాశం ఇచ్చాడు. తెల్లవారింది. లేనానా ఇసాకు, వెళ్దాం. ఈ పర్వతమే అయ్యి ఉండొచ్చు. ఇదా? మళ్ళీ చీకటి పడింది. కుమారుడా పడుకో అన్నాడు. పడుకో. ఇది మూడో రాత్రి. ఇది మూడో రాత్రి. ఒక రాత్రి ఇంటి దగ్గర, మరొక రాత్రి అరణ్యంలో, మరొక రాత్రి ఇంకా కొన్ని కిలోమీటర్లు వెళ్ళినాక పర్వతాలన్నీ తరుగుతున్నట్టుగా ఉన్నాయి, కానీ దేవుడు చూపించట్లేదు. 3 దినాల ప్రయాణంలో అబ్రహాము విశ్వాసము నుండి తప్పించి దేవుని నుండి దూరం చేయడానికి అపవాది ఎన్ని ఆలోచనలు పుట్టించి ఉండును. ఎందుకురా నువ్వు దేవుణ్ణి నమ్మి 100 ఏళ్ల వయసులో పుట్టిన బిడ్డను నువ్వు అర్పిస్తావా? ఇస్తే ఇచ్చాడు. ఇచ్చినంత మాత్రాన నిన్ను అడిగే అర్హత ఆయనకి ఎక్కడిది? అయినా నువ్వు ఇవ్వను అంటే ఆయన చేసేదేముంది? వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. అపవాది మన చెవుల్లో కొన్ని గుసగుసలు చెప్తుంటాడు. సమయాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? వీటన్నిటిని అధిగమించి నాకు ఇస్తేనే అది సిసలైన అర్పణ. అబ్రహాం మాత్రం తాను చేయబోయే పని మీద దృష్టి పెట్టాడు. పరమాత్ముడు నా బిడ్డను ఇవ్వమన్నాడు, నేను ఇచ్చేస్తాను, దట్స్ ఆల్. నేను విధేయత చూపాలి. నేను చేయగలిగింది ఒక్కటే. అబ్రహాముతో దేవుడు ఇస్సాకు వల్లనైనదే నీ సంతానము అనబడును అన్నాడు. ఒకవేళ నా దేవుడు ఇస్సాకును దహన బలిగా తీసుకుంటే బూడిదలో నుంచి తిరిగి నా బిడ్డను లేపి అతడికి వివాహం చేసి పిల్లల్ని కలగజేస్తాడు. ఇది ఎందుకంటే సారా గర్భము మృతతుల్యమైనట్టును తన శరీరము మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని గురించి సందేహించలేదు. రోమపత్రికలో రాశాడు.
సారమ్మ పొట్ట వంక చూసేవాడు. 90 ఏళ్ళ ముసలమ్మ పొట్ట లోపలికి ఇలా వెళ్ళిపోయి ఇలా లాగితే స్కిన్ సాగిపోతుంది. ఈ పొట్ట నుంచి ఆ బిడ్డ వచ్చేది. ఆలోచించెను, అవిశ్వాసంతో సందేహించలేదు. తన ముఖమును అద్దములో చూసుకున్నప్పుడు ఈ ముసలోడిగా 100 ఏళ్ళ వయసులో బిడ్డ అని ఆలోచించను, కానీ అవిశ్వాసంతో సందేహించలేదు. ఆలోచన ప్రతి ఒక్క వ్యక్తికి వస్తుంది, అనుమానాలు మునిగిపోకూడదు. హల్లెలూయా. నా బూడిదగా మారినా సరే నా బిడ్డను తిరిగి లేపగలడు. ఎందుకంటే ఇస్సాకు వల్లనే నేను నీకు సంతానం ఇస్తాను అన్నాడు కాబట్టి నాకెందుకు, ఆయన ఇవ్వమన్నాడు ఇచ్చేస్తాను. దేవుడు చెప్పిన మాట తప్పిపోతే దేవుడే బాధ్యుడవుతాడు. నాకెందుకు, అది నా బిజినెస్ కాదు, నేను ఇచ్చేస్తాను అనుకున్నాడు. ఆ పని వాళ్ళతో కుమారుడలే దా, నీతో చాలా పని ఉంది, ఉండు, ఇప్పుడు వెళ్ళిపో, మాకు సిగ్గుపడి మాకు, మన ఇద్దరం కలిసి మంచి పాఠం నేర్పుతున్నాం. లిజన్ రై, ఇదే ఆ పర్వతం అన్నాడు దేవుడు. ఆ పర్వతం అన్నాడు, పనివారులారా మీరు ఇక్కడే ఉండండి, గైడ్ని జాగ్రత్తగా చూసుకోండి. నానా ఇదిగో నీ నెత్తి మీద ఈ పుల్లలు పెడుతున్నాను, చీల్చిన పుల్లలు అన్నాడు. నెత్తి మీద పెట్టుకున్నాడు. కత్తి చేతిలో పట్టుకున్నాడు, నిప్పు ఎడమ చేతిలో పట్టుకున్నాడు. కత్తి ఉన్నది, నిప్పు ఉన్నది, పిల్లవాడి తల మీద కట్టెలు చీల్చినవి ఉన్నవి. ఓకేనా? రైట్, మీరు ఇక్కడే ఉండండి. నానా నీకు ఇప్పుడు పుల్లలు తేవడానికి లేవు, ఊరినిట్లా చేతులు పెట్టుకుని మీరు పట్టుకో. రైట్, పద వెళ్దాం. ఒక్క నిమిషం ఆగనానా. డాడీ అన్నాడు. ఎవరు? ఒక గుండెను చీల్చే ప్రశ్న వేస్తున్నాడు కుమారుడు తండ్రితో. నాన్న అన్నాడు. ఏమి కుమారుడా అంటే, నాన్న మర్చిపోయాము. ఏం మర్చిపోయాము నాన్న? ఇదిగో నా తల మీద కట్టెలు ఉన్నవి, నీ ఎడమ చేతిలో నిప్పు ఉన్నది, కుడి చేతిలో. నాన్న మనం ఎక్కడికి వెళ్తున్నాము? దహన బలి ఒప్పించడానికి రా నాన్న అన్నాడు కదా. అదే నాన్న మనం మర్చిపోయాము. కట్టెలు ఉన్నవి, నిప్పు ఉన్నది, కత్తి ఉన్నది, కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది నాన్న? సూటిగా గుండెను చీల్చే ప్రశ్న. కుమారుడు, ఇప్పుడు ఒక నిజం దాచాను, ఇప్పుడు దాచలేను రా, ఇక నువ్వేరా ఆ గొర్రె పిల్ల అనడానికి వీలైన ప్రశ్న. ఈ ఉద్రిక్తతను నేను ఒక సినిమా రూపంలో తీస్తే ఆ ఫేస్ని, ఆ క్వశ్చన్ని పదే పదే కెమెరా అటువైపు చూపించి ప్రేక్షకులైన గుండెల్లో ఆసక్తి కలిగించే రీతిగా తీస్తా. కత్తి ఉంది, నిప్పు ఉంది, పుల్లలు ఉన్నాయి, దహన బలికి బలి పశువు ఎక్కడ నాన్న? నా వల్ల కావట్లేదురా, ఇప్పటిదాకా దాచాను, ఇప్పుడు నిజం చెప్తున్నాను, నువ్వేరా, నిన్నే దేవుడు అడిగాడు రా అనాలి. దహన బలికి గొర్రె పిల్లను దేవుడు చూసుకుంటాడు రా నాన్న. నిజమేగా మోసం అనుకున్నాడు పిల్లవాడు. ఇద్దరు కలిసి పర్వతం పైకి ఎక్కారు. పుల్లల కింద దించమ్మా, ఆ రాళ్ళు ఎరుకురా, బలిపీఠం కట్టాలి నాన్న, తీసుకురా అన్న, అది ఆ మూలన మంచి రాళ్ళు ఉన్నాయి, తీసుకురా. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, వర్క్ టుగెదర్. అది ఎందుకు కడుతున్నాడో ఆ పిల్లవాడికి తెలుసు. దేనికి కడుతున్నాడు? దహన బలి అర్పించడానికి. తానే ఆ దహన బలి అవుతున్నాడని అతనికి తెలియదు, ఇతనికి తెలుసు. ఆ పిల్లవాడు తీసుకురా, ఆ రాళ్ళు ఏరుకొస్తుంటే వాటన్నిటి కలిపి బలిపీఠం కడుతూ, ఈ బలిపీఠం మీదే ఈ బిడ్డను నేను హతమార్చాలి. అది మస్తిష్కాన్ని తొలుస్తున్న ప్రశ్న. ఎక్కడైనా సరే విరమించుకోవడానికి, ఉపసంహరణ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. బలిపీఠం అయింది. నానా పుల్లలు సర్దు నాన్న పైన అన్నాడు. పిల్లల్ని ఎంత బాగా సర్దుతున్నాడండి, మంచి బిడ్డ దొరికాడు నాకు. పుల్లలు సర్దాడు.
పుల్లల మీద ఇప్పుడు పడుకోబెట్టాలి పిల్లవాడిని. నా వైపు చూడండి అందరూ. నానా చేతులు చాపమ్మా అన్నాడు. ఇప్పటికి మెల్లగా వెలిగింది పిల్లోడికి. తాడు తీసుకొని కట్టడం మొదలుపెట్టాడు. ఓహో, మా నాయన నన్నే చంపేస్తాడన్నమాట. అర్థమైంది పిల్లవాడికి. ఇప్పుడు మీరు కొట్టాలనుకుంటే కొట్టాలి, కానీ తండ్రికి తగ్గ తనయుడు. నా ఊహలో మీరు ఒకడైనట్లయితే ఇస్సాకు ఆ సమయంలో తాళ్ళు కట్టేటప్పుడు, నానా మీరు చూస్తే అర్థమవుతుంది. అన్ని నోటితో చెప్పలేము, కొన్ని సంజ్ఞలతో చెప్తాం. అనగానే ఉరి శిక్ష ముందు నీ చివరి కోరిక ఏంటంటే సద్దాం హుస్సేన్ పెరుగన్నం అడిగాడంట. పలావ్ అడుగుతాడు అనుకున్నాను సాహెబ్ గారు, పేపర్లో చదివా నేను. నీ చివరి కోరిక అంటే పెరుగన్నం తింటా అన్నాడు. పెరుగన్నం తిన్నాక ఆయన ఏదో తీశారు. సరే, అట్లాగే నానా అన్నాడు అనుకోండి కొడుకును, అట్లేం కాదు అవేం లేదురా అని అంటాడా? వెళ్ళిరాపు నానా అంటాడు. చేతులు వదిలేయి నాన్న, వెళ్ళు. అంత దూరం వెళ్ళి ఒక నిమిషం, నాకు అప్పటి నుంచి అనుమానం వస్తుంది నాన్న. నేను అప్పటికి మిమ్మల్ని అడిగా, గొర్రెపిల్ల ఏదంటే దేవుడు చూసుకుంటాడన్నా, ఇప్పుడు చేతులు కట్టేస్తున్నావు అని. ఒకటే దౌడు తీస్తే ఈ ముసలోడు ఆ పిల్లోడు వెనకాల పెట్టి పట్టుకుంటాడా? నానా నన్ను ఏం చేస్తావా? బతుకుంటే బాతుకుట్లో పలుసాగో ఏదో తిని బతుకుతానే నాకు అనుమానం వచ్చింది. నేను ముసలి తనంలో గారాబంగా పెంచి నన్ను ఏం చేస్తావా అని పరుగు తీసుకుంటూ పోయేవాడు మీలో ఒకడైనట్టయితే. కానీ అక్కడ ఇస్సాకు అట్లాంటి పని చేయలేదు. తండ్రికి సంపూర్ణంగా విధేయుడయ్యాడు. ఇది పరలోకపు తండ్రికి ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యమైన సంభవము. కుమారుని క్రీస్తుని ఈ లోకంలో బలిపెట్టడానికి ఆ పరమ తండ్రికి ఇష్టమైనప్పుడు కుమారుడు ఘోరమైన సిలువను మోసుకుని వెళ్ళి ఆ కట్టెల మీద ఆ పిల్లవాడు పడుకున్నట్టుగా సిలువ కొయ్య మీద, నిలువ కొయ్య, అడ్డు కొయ్య మీద ఆఖరి బొట్టు వరకు రక్తం కాచి మేకులతో బిగించబడి తల మీద ముళ్ళ కిరీటం, కొర్రాలతో చీల్చబడిన వీపుతో ఆఖరి బొట్టు వరకు రక్తం కాచి ఆ పరమ తండ్రి యొక్క చిత్తం నెరవేర్చిన శ్రీ యేసునాథుడికి మూర్తి స్టోరీ ఇది. వేల సంవత్సరాలకు పూర్వమే యేసునాథుడు చేయబోయే కార్యాన్ని ముంగుర్తుగా ఒక చిత్రంలాగా చూపించింది ఓల్డ్ టెస్టమెంట్. అది ఛాయామాత్రంగా కనపరిచి నిజ రూపంలో అది నెరవేర్పులోకి తీసుకుని వచ్చింది. అది కొత్త నిబంధన యొక్క నిజ రూపం. నానా వెళ్ళొస్తానంటే వెళ్ళమంటే అటు చెడు దౌడు తీస్తే ఆ రోజు ఆ బలి అర్పణ జరిగేది కాదు. దేవుడు నాకంటే తన కుమారుని ప్రేమిస్తాడా? నన్ను ప్రేమిస్తాడా? నేను పెట్టే ఈ విశ్వాస పరీక్షలతో గెలుస్తాడా? ఓడుతాడా? కుమారుడా ఆ పుల్లల మీద పడుకో. రైట్, కాళ్ళు చేతులు కట్టి వేశాడు. వాస్తవంగా నా దగ్గర కత్తి ఉంది, పుల్లలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, తీసుకొస్తే అయిపోయేది. నా వైపు చూడండి అందరూ. కాళ్ళు చాప ఏం పర్లేదు, ఫీల్ అవ్వ. మాకు పడుకున్న పిల్లవాడు కళ్ళు మూసుకో, కత్తేస్తున్నా అందుకని. ఒక్కసారి ముఖం చూస్తే కత్తితో నరకగలమా అండి? నరకగలమా? ఇప్పుడు చూడండి నా వైపు. కత్తి పైకి ఎత్తాడు ఇలాగన. పరలోకం ఉత్కంఠతో చూస్తుంది. అంటే ఒకే ఒక్క బాల్ ఉంది, 6 కొడితేనే విన్నాం. ప్రేక్షకులు ఎలా ఉంటారు? అందులో పాకిస్తాన్తో ఆడుతుంది ఇండియా. ఒక్క బాలు, రన్స్ 6 రావాలి. ఆడవాడు పరిగెత్తు. ఆడిగా దాహం వేసేది. ఎసన్ను ఆడు పరిగెత్తాడు. సిక్స్ పడునా
4 పెడితే ఓటమే. 1 అయితే రన్ల తేడాతో ఓటమి. 4 అయితే 2 రన్ల తేడాతో ఓటమి. టెన్షన్ ఆడి కాదు మనకి. వికెటా? నీ చేతులు అల్లకుండా బిడ్డా. ఒక్కడు టీవీ ముందు కూర్చోడు. కత్తిన పైకెత్తితే దేవదూత గణాలు నా ఇమాజినేషన్ ప్రకారంగా ఏమిటి కత్తి దించి చనిపోతాడు మన పరమ తండ్రి, అతనికి పిల్లల్ని ఇస్తానన్నాడు కదా, మరి చచ్చిపోతే పిల్లలు, దేవుడేంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, ఏమవుతుందో అని ఇలా తొంగి చూస్తున్నారేమో అని నేను ఊహిస్తున్నా. అన్నప్పుడు మీరు ఎలా చూశారో దేవదూత గణాలు. కత్తి పైకెత్తాడు, కళ్ళు మూసుకున్నాడు. అబ్రామ్, పిల్లవాని మీద కత్తి వేయకుము, ఇందు మూలంగా నీవు నాకు భయపడి వాడవని రుజువైనది. నీ బిడ్డను నేను దహన బలిగా కోరింది కేవలం నిన్ను పరీక్షించడానికే. నీవు ఈ విశ్వాస పరీక్షలో 100కి 101 మార్కు సాధించావు. అటు చూడు, అటు చూడు. అయ్యారా అక్కడ ఉండు, నువ్వే పని పడుకో. మోకాల మీద గొర్రెపిల్ల లాగుండు. బేను కాళ్ళు కింద పెట్టు, చేతుల కింద పెట్టు. బేను ఇటు తిరుగు కొద్దిగా. బే అనాలి, అంటూనే ఉండాలి. ఆపేడింది ఆపకూడదు. అటు చూడు అన్నాడు. ఇట్లా చూడగానే బే, నువ్వు మే అన్నావు, మేకపిల్ల కాదు పొట్టేలు. బే అను. ఇప్పుడు నా వైపు చూడండి. నా ఊహా చిత్ర, నా ఇమాజినేటివ్ స్పిరిట్ని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక భక్తుడు దీని గురించి ఏం చెప్పాడు తెలుసా? పర్వతం మీదకి ఇస్సాకును తీసుకొని అబ్రహాము ఇటు నుంచి ఎక్కుతుంటే గొర్రె పొట్టేలు అటు నుంచి ఎక్కి పైకి వస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వచ్చి వెనక తట్టు చూడుము అన్నాడు. అంటే రాళ్ళు ఏరారా? ఇప్పటిదాకా రాళ్ళు ఏరారా? ఏరుకొచ్చి పెట్టారా? అక్కడే ఉంది రెడీగా, కానీ వీరికి కనబడలేదు. ఎప్పుడైతే కత్తి పైకెత్తి సగం వెళ్ళిందో, ఆగు, నీ కుమారుని నాకు బలివద్దు, నిన్ను పరీక్షించా, అటు చూడు పొదలో చిక్కుకొని ఉన్నా. నా వైపు చూడండి. నీ సమస్యకు ఇప్పుడు కొట్టాలి చప్పట్లు న్యాయంగా. అయ్యో అయ్యో, తొందరపడే కోయిల ముందే కూసిందంట, చెప్పినా కొట్టండి. రెడీ, నూరి పెట్టండి. వేడి వేడి జిలేబీ లాంటి చప్పట్లు ఇవ్వాలి నా ఏసైకి. ఓకేనా? తుస్సు దీపావళి టపాసులాగా తుస్సు కాదు. ఓకేనా? మన సమస్యకు జవాబు మన వెనుకే ఉంది, కానీ అది నీకు కనిపించట్లేదు. ఆ గొర్రె పొట్టేలు ఇక్కడ బలి కావాలి, ఆల్రెడీ అది అక్కడ ఉంది, కానీ రాళ్ళు ఏరుతున్న అక్కడే ఉన్న కంటికి కనిపించలేదు. ద సేమ్ వే నీ సమస్యకు జవాబు నీ దగ్గరే ఉంది, నీకు కనిపించట్లేదు. తారాస్థాయికి వెళ్ళి నీ విశ్వాస పరీక్షలు నువ్వు గెలిచినప్పుడు ఆ గొర్రె పిల్ల అంటది, బే ఐ యామ్ హియర్, బే
డోంట్ వరీ, దిగులు చెందొద్దు, భయపడవద్దు. నీ పరీక్షలో ఖచ్చితంగా నువ్వు విజయం సాధించడానికి దేవుడు ముందుగానే సిద్ధం చేసి పెట్టాడు. హల్లెలూయా. ఇక్కడే ఉంది పరిష్కారం. కత్తి పైకెత్తినప్పుడు కాదు, దించినప్పుడు ఆగు అన్నాడు. ఒక్క క్షణం ఆలస్యమైతే తెగిపోయేవాడు. అవునా? ఒకవేళ కత్తి దించక ముందు అబ్రహాము ఆగు అన్నట్టయితే అబ్రహాము విశ్వాసం అంటే ఏంటో మనకు తెలిసేది కాదు. ఒకవేళ ఒక్క క్షణం లేట్ అయితే పడిపోయేది, పిల్లవాడు చచ్చిపోయేవాడు. అవునా కదా? అంటే దేవుడు ఎప్పుడు రైట్ టైంలో తన కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడో చెప్తాను నేను, కత్తి ఎత్తినప్పుడు కాదు, దించేటప్పుడు అనండి ఒకసారి. కత్తి ఎత్తినప్పుడు కాదు, ఎప్పుడు? ఆగో అన్నాడు. ఒక్క నిమిషం ముందు అనలేదు, ఒక్క నిమిషం ఆలస్యం చేయలేదు. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం. దేవుడు ఎప్పుడు రైట్ టైంలో, ప్రాపర్ టైంలో ఆయన కార్యాన్ని చేస్తాడు. ఎప్పుడైతే కత్తి దించుతున్నాడో ఆగో, ఆ గొర్రె పోతును సమర్పించు అన్నాడు. వెంటనే ఇతడు వెళ్ళాడు. కుమారుడా లే, నిన్ను చంపవలసిన అవసరం లేదు, అదిగో గొర్రె పిల్ల ఉందిరా, నాతో రా. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే. నానా వెనకమాలుండు, గొర్రె పోతే వెనకమాలుండు, మాకు సమకూర్చువారు మీరే. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే. పడుకోబెట్టు, వెనక్కి పడుకున్నానా, ఇందాకట్లాగా అన్న పడుకున్నట్టు. రైట్. కుమారుడా, దేవుడు సమకూర్చాడు. సరి అయిన సమయంలో సమకూర్చే దేవుడు. నీ విశ్వాస పరీక్ష నీకు హాల్ మార్క్ ఎప్పుడు పడుద్దంటే అప్పుడు పడుద్ది. నీకు ఊరికి ముందే పడాలి. ఇంట్లో బయలుదేరినప్పుడు హాల్ మార్క్ పడదు అమ్మా. మీరు నేను వచ్చినప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు కత్తి తీసి గొర్రె పిల్ల మీద వేస్తుంటే ఆగో అండిక దాన్ని హతమార్చి దహన బలి చేసి గొర్రె పిల్లను యెహోవాయే చూచుకుంటాడు. అందుకే ఆ పర్వతానికి ఒక పేరు పెట్టాడు, యెహోవా ఈరే. పర్వతం మీద యెహోవా చూచుకొనుడు. అదైపోయింది. కుమారుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇక సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. ముదిమి వయస్సులో గర్భము తెరిచితివే, బహుమానంబునే తిరిగి బలిగా కోరితివే. అబ్రహాంకు సమకూర్చిన యెహోవా ఈరే, సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చెప్తున్నాడు స్టోరీ. ఏందయ్యా సిన్నయ్య కాదు, నేను వెళ్ళేటప్పుడు మా నాయన ఒక ప్రశ్న అడిగా. ఆయన కట్టెలు ఉన్నాయి, నిప్పుంది, కట్టుంది కావాలి, ఉడుపులు ఏందా అని అడిగాను. మా నాయన ఎంత నిపుణం కలిగిన వాడో తెలుసా, ఎంత విశ్వాసం కలిగిన వాడు తెలుసా, నువ్వేరా అని నిజం చెప్పలేదు. గొర్రె పిల్లలు
యేసు కూడా మరణించి దాని సాదృశ్య రూపంలో ఎబ్రీ పత్రికలో పౌలు అలంకార భాషలో చెప్తాడు, అతనిని దహన బలి అర్పించి ఉపమాన రీతిగా తిరిగి పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు ఆ రోజు మరణించి తిరిగి లేచిన దానికి సాదృశ్యంగా పౌలు ఎబ్రీ పత్రికలో చాలా పెద్ద రూపమాన అలంకారాన్ని రాస్తూ ఆ యేసు నిజంగా మరణించి దాన్ని జయించి 3 రోజుల తర్వాత పునరుద్ధానమై తిరిగి లేచాడు. దానికి సాదృశ్యమైన గాథయే ఈ గాథ అని చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, మీ విశ్వాసం సరైనదో కాదో ఎలా తెలుస్తుందో తెలుసా? ట్రాజడీ స్టోరీ, దుఃఖకరమైన గాథ. ఒక నాయుడు కుటుంబంలో నుంచి గుంటూరులో ఒక సోదరి ప్రభుత్వం వస్తుంది. నేను 18లో అమెరికాలో ఉన్నప్పుడు తన కుమారుడు చనిపోయాడు. అక్కడ నుండి లైవ్లో మా వాళ్ళని పంపించి నేను లైవ్లో ఆ సమాజ కార్యక్రమం చేశాను. నేను వచ్చినాక సంవత్సరానికి తన భర్త చనిపోయాడు. అతని సమాధి నేను స్వయంగా చేశాను. కరెక్ట్ సంవత్సరంలో వాళ్ళ తల్లి చనిపోయింది. ఆ సమాధి నేనే చేశాను. ఇంకొక సంవత్సరం గడిచిందో లేదో ఒక కుమార్తె ఉంది, బ్యాంక్ మేనేజర్ భార్య, గుజరాత్లో ఉంటుంది. సడన్గా 35 ఏళ్ళు తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి గుజరాత్లో చనిపోయింది. మిగిలింది తన ఒక్కటే మిగిలింది. మచిలీపట్నం వెళ్ళి నేను ఆ సమాధి కార్యక్రమాన్ని చేశాను. బంధువులందరూ అంటున్నారు, ఆ యేసుప్రభుని అనుకున్నావే, నీకేమి ఇచ్చాడే యేసుప్రభు? నీకేమిచ్చాడు? అన్నీ పోయినాయి కదా. కొడుకు పోయే, భర్త పోయే, తల్లి పోయే, ఇప్పుడు కూతురు చనిపోయే. దేవుడు ఏమి లేదు. ఆ దేవుణ్ణి వదిలిపెట్టేసి తిట్టు, దేవుడిని తిట్టు, దూషించు. నిన్న మెమోరియల్ సర్వీస్ ఆవిడ ఫస్ట్ మెమోరియల్ 1 year అయింది. అందరి మధ్యలో మైక్ తీసుకుని ఏం చెప్తుందో తెలుసా? నా భర్త, నా కొడుకు, నా తల్లి, నా కూతురు అందరూ హెవెన్లో ఉన్నారు. నేను కూడా కన్మూసి హెవెన్లో ఉన్న వాళ్ళని నేను కలుసుకోబోతున్నాను. నమ్ముతారో లేదో ఆ సభలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మొక్కలోని విశ్వాసం. ఈ జీవితం శాశ్వతమే కాదు, ఎక్కడో చోట కళ్ళు మూస్తాం. కానీ నమ్మిన సత్యాన్ని, నమ్మిన విశ్వాసాన్ని పరిస్థితులకు బలిపెట్టి నేను ప్రభువును విడిచిపెట్టే ప్రసక్తే లే. నేను కూడా చనిపోతాను. ఒకవేళ వాళ్ళున్నా నేను చనిపోతాను. ఎప్పుడో చోట మరణం తప్పదు. కాబట్టి ఈ భౌతిక మరణాలు, ఆర్థిక పరిస్థితులు నా దేవుణ్ణి ప్రశ్నించేటట్టుగా చెయ్యలే. ఒకవేళ వాళ్ళు బతికి ఉన్నా ఏదో ఒక రోజు చనిపోతాము. ఈ లోకం కాదు, నేను పరలోకంలో నా కుటుంబాన్ని కలుసుకోబోతున్నాను, నిరీక్షణ నాకున్నది అని ధైర్యంగా ఆవిడ చెప్తే అప్పుడు అనిపించింది క్రైస్తవ నిరీక్షణ ఎంత గొప్పది. ప్రార్థన చేసుకున్నాను. నా మిత్రులారా, సోదర సోదరీలారా, మనం ఎదుర్కొనే పరీక్షల మధ్యలో చాలాసార్లు మనం ప్రభువును ప్రశ్నిస్తాం. ప్రశ్నించడమే కాదు, మనము పాట కూడా పాడుతాం. ఉన్నావా, అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, అసలు నువ్వు దేవుడివే కాదు, ఏంటిది? ఇది మన ప్రశ్న. కానీ అబ్రహాము 100 ఏళ్ల వయసులో తన బిడ్డలు విశ్వాసపు పరీక్షలో అతన్ని పుల్లల మీద పడుకోబెట్టి కత్తి పైకెత్తినప్పుడు ఇందు మూలంగా నీవు నాకు భయపడవాడవని, ఈ ప్రపంచంలోని మానవ జాతి అంతటికి నువ్వు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా ఉండబోతున్నావు. విశ్వాసులకు తండ్రివి. గొర్రెపిల్లని అర్పించిన బిడ్డను తీసుకెళ్ళిపోమన్నాడు. నా మిత్రులారా, సోదరులారా, మనకు కొన్ని పరీక్షలు ఎదురైనప్పుడు ఏదో కంగారు పడబాకండి. క్రైస్తవ నిరీక్షణను విడిచిపెట్టొద్దు. ఈ లోకమేం శాశ్వతం కాదు. ఇక్కడ విజయాలు ఉంటాయి, అపజయాలు ఉన్నా కూడా అది అపజయం కాదు, అది విజయంగా మనం భావించవలసి ఉంటుంది. క్రైస్తవ నిరీక్షణ అంత గొప్పది. ఓడిపోలేదు మనం. ఖచ్చితంగా విశ్వాసంలో గెలుస్తాం. అందుకని హాల్ మార్క్ అక్కడ పడింది. తండ్రి, నా సోదర సోదరుల కోసం ప్రేయర్ చేస్తున్నాను. ఒక
గంభీరమైనటువంటి టాపిక్ని మాకు ఇచ్చారు. రూఫస్ గారి ద్వారా మీరు మా మధ్యలో దాన్ని ప్రవేశపెట్టారు. అబ్రహాము విశ్వాసం సువర్ణానికి హాల్ మార్కు పడ్డట్టుగా, శుద్ధ సువర్ణమైన రీతిగా అతని విశ్వాసములతోను పాస్ అయ్యాడు. 100కి 100 మార్కులు సాధించగలిగాడు. మేము కూడా నానా విధమైన శోధనలో పడినప్పుడు ఏదో అయిపోతుందని కాకుండా అందులోని విజయాన్ని సాధించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా నిలబడడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఈ టాపిక్ ఇచ్చి నన్ను మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రూఫస్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇబ్బంది కాదమ్మా, ఏది కష్టాలు పడమని చెప్పి ఆయన టాపిక్ ఇవ్వటం ఏంటి? హాల్ మార్క్ అనుకుంటే మీరు ఏదనుకున్నారు? ఇదంట హాల్ మార్కు. దేవుని కృప మీకు తోడుకుంటుంది కాక. థ్యాంక్ యూ. ఈనాటి ప్రసంగాంశం హాల్ మార్క్. ఈ హాల్ మార్క్ అంటే బ్రాకెట్లో కూడా మనం ఏం పెట్టుకున్నాం? స్వచ్ఛత, ధృవీకరణ. మన అద్భుతమైన సందేశాన్ని మనం విన్నాం. ఒకసారి అయ్యగారికి మనందరం కూడా చప్పట్లు కొట్టి, మీరు పడ్డ శ్రమ వృధా పోదు పాస్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనకి గౌరవరహితులుగా త్వరగానే ముందుకు వెళ్దాం. మనం డాక్టర్ చిలక వెంకటరావు గారు మన మధ్య ఉన్నారు. ఎన్ఆర్ఐలో ప్రొఫెసర్గా ఉన్నారు. ప్రస్తుతం మన దేవస్థానం వీధిలో కేర్ అండ్ క్యూర్ అని ఒక హాస్పిటల్ నడుపుతున్నారు. వారు కూడా మనతో మన గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. సారు నాకు చెప్పింది, నా పేరు డాక్టర్ వెంకట్రావు. నేను ఇక్కడ కేర్ అండ్ క్యూర్ పాలిక్లినిక్ రన్ చేస్తాను. సో లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడికి వచ్చాను. ఈ ఇయర్ కూడా సార్ అడగంగానే యాక్చువల్లీ నేను రావటానికి చాలా ఎంతూజియాజంగా ఉండి వచ్చాను ఫస్ట్. సో అదే నేను కూడా లాస్ట్ ఇయర్ చెప్పినట్లే క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో పుట్టిన పిల్లోడైనా సరే అప్ టు నేను ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళేంతవరకే యాజ్ ఏ నామకార్థం క్రిస్టియన్ కానీ అట్లా ఉన్నాను. ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ ఫెలోషిప్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా కొన్నాళ్ళ పాటు ఇయర్స్ ఆల్మోస్ట్ ఆఫ్ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్స్కి వచ్చిన దాకా కూడా అట్లానే ఆకతాయిగా అట్లానే కొంచెం రెబలిస్టులుగా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత తెలుసుకోవటము ఇక అట్లా అయిన తర్వాత ఇంకా అక్కడే రక్షించబడి ఆ తర్వాత ఆ చర్చి దగ్గరే సో మేము వెళ్తూ ఉన్నాము. ఆ తర్వాత నాది ఎంబీబీఎస్ డిగ్రీ అయిపోయింది. అలాగే నాకు మంచిగా మళ్ళీ బై గాడ్స్ గ్రేస్ నాకు మంచి ఎండి జనరల్ మెడిసిన్ సీట్ కూడా అదే గుంటూరు మెడికల్ కాలేజీలోనే ఇచ్చారు. నా ఎంబీబీఎస్ కూడా అక్కడే అయిపోయింది. సో అయిన తర్వాత సో నాకు బాగా గుర్తు. సో అందుకని అది నమ్ముతాను. ఎందుకంటే నేను అంటే మా ఫ్రెండ్స్ మొత్తము ఎట్లా అంటే మాది ఎంబీబీఎస్ అయిపోగానే పీజీకి 1 year ప్రిపరేషన్ తీసుకుంటూ ఉంటాము కోచింగ్కి వెళ్ళేసి. సో అప్పుడు కోచింగ్కి వెళ్ళటానికి కొంచెం వెళ్ళలేదు నేను, అంటే ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల. సో కూర్చొని బిగిన్ చేసిన తర్వాత కూడా 2012లో ఒకసారి నాకు అంటే మేము అంటే జనరల్గా మెడికోస్ వీళ్ళందరికీ అంటే ఇన్ఫెక్షన్స్ డిసీజ్ టీబీలు అటాక్ రావటం కామను. అట్లనే కొద్దిపాటి టీబీ అటాక్ అన్నది వచ్చింది. అది వెరీ లైట్గా వచ్చింది, కాకపోతే ఫీవర్ తగ్గకపోతే అది వాడాము. ఆ తర్వాత నాది ఎంబీబీఎస్ పీరియడ్ అయిపోయింది. సో పీజీకి అందరు మా ఫ్రెండ్స్ అందరూ కోచింగ్కి వెళ్ళిపోయారు. సో నేను ఒక్కనే లైబ్రరీలో ఉండిపోయాను. సరే నేను ఓన్గా చూసుకుంటానని కూర్చోగానే నా ప్రాక్టీస్ బిగిన్ అవ్వగా అంటే చదువుకోవటం స్టార్ట్ చేయగానే నాకు ఒక ఫీవర్ పట్టుకుంది. ఆల్మోస్ట్ ఆఫ్ మీరు నమ్మరు, నేను ఆల్మోస్ట్ ఆఫ్ ఒక స్కెలిటన్ అయిపోయి 2.5 months కంటిన్యూస్ ఫీవరు, డయాగ్నోసిస్ లేదు. సో నా ప్రాక్టీస్లో నాకున్న 6 నెలల్లో దాదాపు 2.5 నుంచి 3 నెలలు అట్లా అయిపోయింది. సరేలే ఏదో అట్లే రాద్దాలనేసి ప్రిపరేషన్లో కూర్చొని రాశాను. రాసిన తర్వాత
నాకు ఎక్స్పెక్ట్ చేయలేనంత మంచి ర్యాంక్ వచ్చింది. చాలా బెస్ట్ ర్యాంక్ వచ్చింది, చాలా బెస్ట్ ర్యాంక్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. సో దట్టు కూడా కూర్చొని తర్వాత లాస్ట్ 1 month 2 monthsలో కూడా నేను కూర్చొని చేస్తుంటే నా ఫ్రెండ్స్ ప్రిపేర్ అయ్యేదానికి నేను ప్రిపేర్ అయ్యేదానికి 2 ట్రాక్లు వేరు. వాళ్ళు చూసేది వేరు, నేను చూసేది వేరు. సో అట్లా చాలా మంచి ర్యాంక్ వచ్చింది. జాయిన్ అయ్యాను. అయిన తర్వాత నా MD జనరల్ మెడిసిన్ కూడా కంప్లీట్ చేశాము. చేసిన తర్వాత ఇంకప్పుడు ఎట్లానే మ్యాచెస్ అవన్నీ ఉంటుంటే సో అడిగారు, ఇట్లా మెడికోన్ చేసుకుంటారా, నాన్ మెడికోన్ చేసుకుంటారా అంటే జనరల్గా మెడికోస్ అంటారు. సో నేను మెడికో కాదు, నాన్ మెడికో అనేం కాదు కొంచెం. సో నేను అంత పెద్ద స్ట్రాంగ్ అని నేను నమ్మను స్పిరిచువల్గా. సో నాకు సపోర్టివ్గా ఉండే ఒక స్పిరిచువల్గా ఉండే పర్సన్ కావాలని అన్నప్పుడు సో అంటే నేను వెళ్ళే చర్చి అన్న, సరే ఈ అమ్మాయి నువ్వు చేసుకుంటా అంటే సరే నేను చేసుకున్నా. సో మా వైఫ్ నేను అట్లని చేసుకున్నా. సీజన్ నాన్ మెడికో, తను ఎవరో నాకు తెలియదు మ్యారేజ్ వరకు. సో చేసుకున్నాము. సో మేము వెరీ హ్యాపీ. నాకు ఒక పాప, అప్పుడు మొన్నే మేము ఒక పాపతో బ్లెస్ అయ్యాము. 4 months బేబీ, చిన్న పాప, లేకపోతే తీసుకొచ్చేవాడిని. సో అట్లా సో ఈ ప్రాక్టీస్ బిగిన్ చేయడానికి వచ్చినప్పుడు కూడా జనరల్గా ఒక ప్రాక్టీస్ పెట్టి హాస్పిటల్స్ రన్ చేయాలంటే చాలా బ్యాకప్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో ఓపెన్గా మాట్లాడితే నేను వచ్చినప్పుడు నాకు ఏ బ్యాకప్ లేదు. ఏదో ఒక ధైర్యంతో అట్లా బిగిన్ చేశాను. బిగిన్ చేసినప్పుడు కోవిడ్ వచ్చింది. మీ నంబరు నేను 4 సార్లు కోవిడ్తో ఎఫెక్ట్ అయ్యాను, 2 సార్లు అడ్మిట్ అయ్యాను. సో ప్రతిసారి ఎఫెక్ట్ అవటం, హాస్పిటల్ కావటం, అడ్మిట్ అవటం, 4 days ఉంటాం, మళ్ళీ వచ్చి మాస్క్ పట్టుకొని మళ్ళీ ఓపీలు చూస్తాం. సో ఇట్లా చేస్తున్నప్పుడు ఒకసారి ఒక పెద్ద అంటే ఒక మంచి సైనస్ రిథమ్ అని సడన్గా వద్దాం. సో 3rd wave అప్పుడు ఒక సైనస్ అరిథమియా కూడా వచ్చింది. సో నేను ఒక రోజు అంటే అప్పుడు నాకు 3rd time వచ్చినప్పుడు ఏంటంటే నేను స్టిల్ ఇవన్నీ నేను ట్యాబ్లెట్లు వేసుకోవడం, ఓపీ చూడటం, పేషెంట్ చూస్తాం కామన్ థింగే. అప్పుడు నేను గుంటూరులో ఉండేవాడిని. మంగళగిరి వచ్చి ఓపీ చూసి నైట్ నేను వెహికల్ వేసుకొని వెళ్ళిపోయేవాడిని. సో చూస్తున్నప్పుడు ఒక ఓవర్నైట్లో సో నాకు చాలా డిస్టర్బెన్స్. ఎంత డిస్టర్బెన్స్ అంటే ఆల్మోస్ట్ నా హార్ట్ రేట్ ఒక 220కి అట్లా వెళ్ళిపోయింది. సో అది సైనస్ అతిమి అని అన్నీ చదువుకొని ఉన్నా కదా తెలిసింది. సో ఇది సర్లే ఏదో ఒకటి అవుతుందని ప్రశాంతంగా అట్లా పడుకొని వెళ్ళాము. సో అట్లా అవుతా వచ్చింది. సో అప్పుడు కూడా బ్లెస్సింగ్, ఎందుకంటే చాలా అంటే నా కొలీగ్స్ కూడా చాలా బాగా అన్ని డ్రగ్స్ అయినా తీసుకోవాల్సి వచ్చిందిలే, కానీ నేను అంత పెద్ద ఏం తీసుకోలేదు. అయినా సరే ప్రాక్టీస్ చేశాను అన్నీ. సో ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా మా పేరెంట్స్ కూడా సో వాళ్ళు అంటే ఇంతకుముందు మా పేరెంట్స్ కూడా ఏంటంటే నామకేవాజ్గానే ఉండేవాళ్ళు. సో అట్లా సో అదేవిధంగా నేను ప్రాక్టీస్ బిగిన్ చేసేటప్పుడు కూడా సార్ నాకు గుర్తు చేసినట్టు సో నేను అప్పుడు బిగిన్ చేసేటప్పుడు కూడా మండే టు సాటర్డే ఎప్పుడు కూడా స్టిల్ అడుగుతూ ఉంటారు, ఆదివారం ఒక పూటనే పెట్టవచ్చు అనేసి. సో నేను ఆదివారాలు ప్రాక్టీస్ పెట్టనండి అనేసి నేను ఆ రోజు అలాంటిది ఏం పెట్టుకోనండి. సో ఉండే విశ్వాసంలోనే నేను సండేస్ ఏది పెట్టుకోను. సో ఇట్లా నాకున్న విశ్వాసంలోనే కొద్దిపాటిది. సో అదేవిధంగా నాకున్న దాంట్లో నేను ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. సో ఈ విధంగా నమ్ముకొని మా మిస్సెస్ కూడా తను బిలీవరు. నేను యాక్చువల్లీ మా మిస్సెస్ని చేసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే తను మెడికోనా నాన్ మెడికోనా ఆస్తుందా లేదని ఏం చూడలేదు, జస్ట్ బిలీవర్ అన్న ఒక ఉద్దేశంతో చేసుకున్నాను అంతే. ఇట్లా ఒక అమ్మాయి ఉంది, తను బిలీవరు, చేసుకుంటా లేదని మా పాస్టర్ గారు చెప్పారు. అన్న సరేనన్నా మీరు చెప్పారు నేను చేసుకుంటానన్నా అంతే. ఆ అమ్మాయి నేను చూడలేదు, నేను యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా తను ఎవరో కూడా తెలియదు. నువ్వు చేసుకుంటానండి ఫోటో చూపిస్తానన్నారు, సరే చేసుకుంటానని చూపించారు. ఇప్పుడు తనే నా భార్య అని. సో అదేవిధంగా ఇప్పటి వరకు కూడా చాలా కాపాడుకుంటూ వచ్చారు. సో 2019కి ముందు నేనున్న లైఫ్కి ఇప్పుడున్న లైఫ్కి సో నమ్ముకుంటూ వచ్చినప్పుడు చాలా బ్లెస్సింగ్స్ చాలా బెటర్గానే ఉంది. సో థ్యాంక్స్ టు గాడ్. అదేవిధంగా మంచి బేబీ వచ్చారు. సార్ కూడా ఎప్పుడు నాకు చాలా క్లోజ్గా ఉంటారు, రూపస్ గారు కూడా. సో థ్యాంక్ యూ సార్ నాకు ఇక్కడ ఇన్వైట్ చేసి సో ఇలా సాక్ష్యాన్ని ఇచ్చినందుకు. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు చూసిన వాళ్ళు మొత్తం, కానీ ఏంటంటే సో బై గాడ్స్ గ్రేస్ ఎందుకంటే స్టిల్ ఇప్పుడు కూడా నేను అంటే నా కొలీగ్స్తో పాటు నేను ఉండటానికి నేను ఒక 2009 2015లో నా జీవితానికి ఇప్పుడు నాకు అసలు సంబంధమే లేదు. నా ఫ్రెండ్స్ పక్కన నుంచోటానికి కూడా నేను అంటే అంత దారుణంగా ఉండే పరిస్థితుల్లో ఉన్నాను. స్టిల్ చాలా షార్ట్ స్పాన్ ఉంటాను. బై గాడ్స్ గ్రేస్ నేను చాలా మంచిగా ఉన్నాను. సో ఐఎమ్ హ్యాపీ. నాకు ఉన్నది చాలా హ్యాపీగా
ఉంది. ఎందుకంటే ఊహించని పరిస్థితి తీసుకొచ్చారు. నేను ఊహించలేదు అసలు ఎట్లా వస్తాననేసి. నేను వెళ్ళిన పరిస్థితికి ఒక చిన్న కర్రల సంచి పట్టుకొని వెళ్ళానండి. నేను 2009లో ఒక చిన్న కర్రల సంచి పట్టుకొని వెళ్ళి ఆ కన్నవాడ తోట 4th లైన్లో దిగాం. ఒక చిన్న రూమ్ అక్కడ దిగాం. సో అప్పుడు పరిస్థితికి అప్పుడు 2016 వరకు కనీసం నాకు డ్రైవ్ చేయడానికి ఒక చిన్న బైక్ కూడా ఉండేది కాదు. బై గాడ్స్ గ్రేస్. సో అదే అంటే అప్పుడు అంటే చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు ఏం తెలియలేదు. తర్వాత ఎదిగే కొద్దిగా చర్చికి వెళ్తూ ఉండే కొద్దిగా ఏంటంటే సో నేను అట్లా అవుతూ ఉండేవాడిని. స్టిల్ ఇప్పుడు కూడా కొన్ని విషయాల్లో డివేట్ అవుతున్నా సరే ఎప్పుడూ సరే కొన్ని అట్లా తప్పులు వస్తున్నప్పుడు సరే కొంచెం ప్రేయర్ చేసుకొని సరే అంటే బలమైన పడిపోయి జస్ట్ బ్లెస్ మీద బలపరచండి అని అనుకొని సో ముందుకు వెళ్తూ ఉన్నాను. సో దాని రిజల్ట్స్ నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. సో అదేవిధంగా నాకు ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు కూడా సార్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈ క్రిస్మస్ దానికి మళ్ళీ నేను తిరిగి వస్తాను ఇక్కడికి. చాలా థ్యాంక్ యూ. మీరు కూడా ఇక్కడ నాకు చాలా ఫెమిలియర్ ఫేసెసే కనబడుతున్నారు. సో థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. మీ అమూల్యమైన సమయాన్ని అక్కడ గడిపారు. మంచి స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పారు. చదువుకుంటున్న పిల్లలకి, చదివిస్తున్న తల్లిదండ్రులకి డాక్టర్ గారి జీవితం ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. గౌరవ వ్యక్తి మన మంచి ఉన్నారు, మనందరికి కూడా సుపరిచితులు. పరిచయం కూడా అక్కర్లేని వ్యక్తి కేవీ ప్రసాద్ గారు, కోకా వెంకట ప్రసాద్ గారు. దాదాపు ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన. ఒక 50 సంవత్సరాల నుంచి మా నాన్నగారి హయాం నుంచి కూడా స్నేహంగా ఉండేవాళ్ళు. కేబీ స్వామి డాక్టర్ గారు అంటే మంగళగిరిలో దాదాపు 2nd డాక్టర్గా చెప్తారు మంగళగిరి టౌన్ మొత్తానికి. ఆ కేబీ స్వామి డాక్టర్ గారి తనయుడు. ఈనాటి ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు ప్రసంగించినటువంటి చిలక మన ప్రధాన వక్త అయినటువంటి వివేక్ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. హాల్ మార్క్ గురించి. హాల్ మార్క్ అనేప్పటికీ ఒక బంగారానికి ఇది హాల్ మార్క్ అన్నారు. అదొక గీట్రాయి బాగానే ఉంది. మరి మిగతా విషయాల్లో హాల్ మార్క్ ఎలాగా? బంగారానికి ఒక మీటర్ ఉంది, చూపిస్తుంది 9.6 9.7 అనుకోండి. ఇప్పుడు మన డాక్టర్ గారు వచ్చారు, చిలక వెంకటరావు గారు. మరి ఆయనకి హాల్ మార్క్ ఏంటి? ఆయన చేసే సేవ. ఆయన మంచి ట్రీట్మెంట్ ఇస్తే జనం వెతుక్కుని ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆయన కోసం వస్తారు. సో ఆయనే దేవుడు. ప్రజలకి మంచి సేవ, మంచి మనసుతో, నమ్మకంతో, మోసం చేయకుండా ఖచ్చితమైన మేధస్సు ఉపయోగించి అదే కొలమానం. అదంటే మనమే దేవుళ్ళకి యేసుప్రభు ఎలా అయితే నమ్మకంగా ఉన్నారో అలాగే మనం కూడా చేయాలి. అది మనం నిలబెట్టుకోవాలి. ఆ సిన్సియారిటీని ప్రజలకి సేవలో అనండి, చదువులో అనండి, వంటలో అవ్వండి, ప్రతి విషయంలో కూడా స్వచ్ఛమైన మనసుతో నిస్వార్థంగా చేస్తే అదే హాల్ మార్క్. అదే మనకి ప్రతిఫలం వస్తుంది, మంచిని వస్తుంది, మన పిల్లల్ని బాగా పైకి తీసుకొస్తుంది. ఎందుకంటే నాకు చెప్పడానికి వేరే మాటలు లేవు. ముఖ్యంగా అలాగే ఈనాటి ఈ సమావేశానికి డాక్టర్ గారికి కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది. గ్రీటింగ్స్ ఈ పరవ లక్ష్మి గారికి కూడా నా శుభాకాంక్షలు. అలా ఈనాటి చక్కటి కార్యక్రమంలో నాకు పాల్గొనే అవకాశం కల్పించిన. వాస్తవంగా నాకు ఆరోగ్యం బాగాలేదు. గత 2 రోజులుగా గిడ్డినెస్తో వాటితో సఫర్ అవుతున్నాను. అక్కడ మార్నింగ్ కూడా MRI తీసుకుందామని వెళ్ళాను, కుదరలేదు నాకు. మీ అందరికీ కూడా ఈ రాబోయే సంవత్సరం మంచి కుటుంబం అందరూ కూడా మంచి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ఇవ్వాలి. అలాగే ముందుగా మీ అందరూ కూడా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను.